మొదట దేవునికి మొదటి ప్రాంతంలో పరిచర్య చేస్తున్న దైవ సేవకులకి దైవ సేవకురాలకి నా వందనాలు. నా తండ్రి సియోను నుండి మిమ్మల్ని దీవించును గాక. గడిచిన 4 దినాలు ఆయన ఉచితమైన కృపను బట్టి ఆయన సన్నిధిలో మీరందరూ కూడా నడిపించబడుతున్నారు. మీరు ధన్యులు. ప్రారంభించబడిన ప్రకారముగా 7 దినాలు ఉపవాస ప్రార్థనలలో ఇది ఆయన కృప అని మాత్రమే చెప్పాలి. గడిచిన 4 దినాలు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. మిమ్మల్ని, వచ్చిన దైవ సేవకుల్ని ఆయన ముందుకు నడిపిస్తూ వచ్చాడు. ఈ 5వ దినము కూడా ప్రభు మనల్ని బలపరచునుగాక. 5వ దినం మనందరితో ప్రభు మాట్లాడునుగాక. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. యేసయ్యా నాతో మాట్లాడు అన్న ప్రతి ఒక్కరు చేతుల పైకెత్తి గంభీరమైన స్వరముతో పోరాడి స్తోత్రించెదమా. చెప్పాలి స్తోత్రమని. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ఏంది ఆమేన్ అందరు? ఆమేన్. సరే, ప్రభు ఈ పూట మనతో మాట్లాడాలి అనుకుంటున్న మూలవాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 16వ అధ్యాయం 6వ వాక్యం. అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉంది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమని చారాతో చెప్పాను. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా, చదువమ్మా. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, సారాయి దాసి అయిన ఆగరు, నువ్వెక్కడి నుండి వచ్చితివి, నువ్వెక్కడికి వెళ్ళొచ్చున్నావు అడిగినందుకు, అది నా యజమానురాలైన శారా యొద్ద నుండి నేను పారిపోవచ్చున్నాను. తర్వాత చదువుమా. అప్పుడు యెహోవా దూత మరలా నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని చెప్పెను. చేతులున్నాడు చప్పట్లు కొట్టి స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ ఒక తల్లి మనకు కనపడుతుంది. ఏమి పేరు? హాగర్. చెప్పండి. హాగర్ ఏమంట? అబ్రహాము గుడారము నుండి పారిపోతుంది. ఎక్కడి నుండి పారిపోతుంది? అర్థమయ్యేట్టుగా చెప్తున్నా మీకు నేను, సరేనా? ఎక్కడి నుండి పారిపోతుంది బిడ్డ? అబ్రహాము గుడారము నుండి పారిపోతుంది. ఏముండాల్సింది ఎక్కడ? అబ్రహాము గుడారము దగ్గర. ఏమి ఎవరికి పరిచయం చేస్తుంది? చారాకి. ఏమున్న ఇల్లు ప్రదేశము అబ్రహాము గుడారం. ఎన్నో దినాల నుండి అబ్రహాము గుడారములోనే ఉంటుంది. అబ్రహాము గుడారములోనే ఏమి ముందుకు నడిపించబడుతుంది. అబ్రహాము గుడారములోనే ఈమెకి స్థానం ఉంది. ఒక రోజున చారాయి పెడుతున్న ఆ శోధన బయట ఇంకెవరు ఉండకూడదు, త్వరగా దేవుని మందిరంలోకి రావాలి.
చూడండి, నా వైపు చూడండి. ఆ శోధన లేక భయంకరమైన వేదనను భరించలేక అబ్రహాము యొక్క గుడారము నుండి ఏమి పారిపోచున్నది? ఏమైపోతుంది? ఏమి పారిపోతుంది. అబ్రహాము గుడారములో ఏమికొక శ్రమ ఎదురైంది. ఎవరి ద్వారా? యజమానురాలు ద్వారా. అది మామూలు శోధన కాదు, భయంకరంగా శోధించబడుతుంది. ఆ శోధన పడలేక, భరించలేక, ఓర్చుకోలేక, ఇంకా నా వల్ల కాదు, నాకున్న మార్గం ఒకటే, నేను పారిపోవాలి. ఎక్కడి నుండి? అబ్రహాము గుడారము నుండి. జాగ్రత్తగా వినండి. అబ్రహాము యొక్క గుడారం బహుశ్రేష్టమైంది. ఆయన విశ్వాసులకు, పితరులకు తండ్రి అయిన, నేటికి మనకు కూడా ఆయన తండ్రి అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఏమి అబ్రహాము అనబడుతున్న తండ్రి ఇంటికి దూరం అయిపోయింది. తండ్రి ఇంటి నుండి పారిపోతుంది. వాస్తవానికి మనం చూడగలిగితే ఈ తల్లికి తండ్రి విలువ తెలియట్లేదు, ఆ గుడారం యొక్క విలువ తెలియట్లేదు. నడిపించబడటానికేమో నడిపించబడింది. ఆమె ప్రదేశము కాదు, ఆమె ఇల్లు కాదు, ఆమె ఎక్కడో ఉండాల్సిన తల్లి. మొత్తానికి అబ్రహాము గుడారాన్ని చేరుకునింది. ఇక్కడనే స్థిరముగా ఉండాల్సిన ఏమే భయంకరమైన శ్రమను భరించలేక, తట్టుకోలేక, తన యజమానురాలు శోధిస్తున్న శోధనకి భరించలేక, అణిగిమినిగి పడి ఉండలేక పారిపోతుంది. అబ్రహాము ఇల్లు, అబ్రహాము యొక్క గుడారం అంటే దేవుని సన్నిధికి సూచన. నమ్మినోళ్ళు ఆమేన్, హల్లెలూయా. గుడారం అంటే దేవుని సంఘం, దేవుని యొక్క మందిరం. దేవుని సంఘములో ఉండాల్సిన ఏమే, దేవుని మందిరములో ఉండాల్సిన ఏమే మందిరముతున్న గుడారము నుండి పారిపోతూ ఉంది. తండ్రి అనే మాటకి మన యేసయ్యకు సూచన. ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. మన దేవుడు మనకి తండ్రి అయి ఉన్నాడు. బిడా, తండ్రి నిలిచి ఉన్న గుడారము ఇదే మనకివ్వబడిన మందిరం. ఈ మందిరములో హాగర్ అనబడుతున్న సంఘము నాటబడాలి, నిలిచి ఉండాలి. సంఘానికి ఎన్నడూ దూరం కాకూడదు. శ్రమలంటావా ఎదురవుతాయి, నిందలంటావా ఎదురవుతాయి. మా దిక్కు మా నెల్లూరు సైడు ఒకరోజు ఒక దైవ సేవకుడు ఇలా అన్నాడంటే, బాప్టిజం తీసుకుంటే నీకు శోధనలు పోతాయి, బాప్టిజం తీసుకో అని. బాప్టిజం తీసుకుంటే నీకున్న రోగం బద్ది, బాప్టిజం తీసుకో అన్నాడంట. వీడు నమ్మి బాప్టిజం తీసుకున్నాడు. 1 నెల అయింది, 3 నెలలు అయింది. భక్తి కొనసాగించబడుతూ ఉంది. రోగం తగ్గట్లా, శోధనలు తగ్గట్లా. వాడు నన్ను అడిగాడు ఒకరోజు, బాబు అయ్యా బాప్టిజం తీసుకుంటే శోధనలు పోతాయని చెప్పాడే, రోగం పోద్దని చెప్పాడే, మరి ఇదేం బాధ ఇది? నేను చెప్పాను, యేసయ్యను నమ్మని
బాప్టిస్తం తీసుకుంటానే రోగం పోయిద్ది అంటే అది నీ భ్రమ. ఏ శోధనలు రావు అంటే అది నీ భ్రమ. యేసయ్యను నమ్ముకుంటే ముందు రోగాలు బావు, కానీ యేసయ్యను నమ్ముకుంటే నువ్వు చేసిన ప్రతి దోషము కడగబడుతుంది అని చెప్పా. అంత మాత్రమేనా? యేసు ప్రభువును నువ్వు నమ్ముకుంటే శ్రమలు పోతాయో లేదో నాకు తెలియదు, కానీ యేసయ్య నామాన్ని నమ్ముకుంటే పరలోక రాజ్యం నువ్వు పోతావు. ఇది సత్యం. శ్రమలు, ఈ నిందలు, అవమానాలు అంటావా ఎవరికన్నా ఉన్నవే. ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి, రేపు ఉంటాయి, ఎల్లుండి పోతాయి. ప్రతి మనిషి శోధనలకి, నిందలకి అలవాటు పడి ముందుకు వెళుతూనే ఉండాలి విశ్వాస యాత్రలో. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు సంతోషం ఉండొచ్చు నీకు, రేపు దుఃఖం వస్తుంది. అమ్మని దుఃఖం వచ్చిందని నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను కదా, దుఃఖం ఎందుకు రావాలి అంటే కుదరదు. ఈరోజు మంచిగా 3 పూటలు భోజనం తిన్నావు, రేపు ఒక పూట లేకపోవచ్చు. అమ్మనని ఒక పూట లేకపోయిందని యేసు ప్రభువుని నమ్ముకుని ఏం ఉద్ధరించాడు ఆయన అనేదానికి లేదు. ఒక పూట కరువు ఒకవేళ నువ్వు అనుభవించినా మిగతా 2 పూటలు దేవుడు నిన్ను ఆశీర్వదించి పోషించటానికి నమ్మదగిన దేవుడు ఆయన. హల్లెలూయా. సంఘము ఈ పూట జాగ్రత్తగా వినాలి. ఈ ఆగరము ఎవరో కాదు, సంఘం అంటే మనమే. అబ్రహాము గుడారం అంటే దేవుని మందిరం. ఆ తండ్రి ఎవరో కాదు, మన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. గమనించండి, ఆగరము తల్లి పారిపోవునట్లు ఆమె పారిపోతుందంట. అక్కడనే రాయించబడింది తేటగా మాట. ఏమైపోయిందంట? ఆమె పారిపోతుంది, ఓర్నే బాట్ల పారిపోతుంది. ఈమెకున్న శ్రమ, శోధన చూస్తే చిన్న చిన్న శోధనలే, బాధలే, అందరికున్నవే. వాటిని భరించలేకే తండ్రి గుడారానికి దూరం అయిపోయింది. మీకు ఒక మాట చెప్పమంటారా? దేవుని మందిరానికి సంఘము ఎప్పుడు దూరం కాకూడదు. నిద్రపోయే వాళ్ళందరూ గట్టిగా కలిలు చెప్పుదామా గట్టిగా. ఎంత మంచిగా చెప్తున్నారు మీరు. రేపు పరలోకం మీదో కాదో నాకు తెలియడానికి. కళ్ళు తెరిచాడు చూడండి. అడుగురు ఒక పాస్టర్ గారు అన్నారంటే, నిద్రపోయే వాళ్ళని నా కోసం ప్రార్థన చేసింది ఇంక జాలే అన్నాడంట. నువ్వెందుకు ఇప్పుడు నిద్రపోయి నా కోసం ప్రార్థన చేస్తావు? నేను నిన్నటి నుండి ఉపవాసం ఉండే ఇక్కడికి వచ్చా. ఈ ఉపవాస ప్రార్థనలు ఇయ్యి. ఏ ప్రార్థనలు చెప్పరే మందా? ఉపవాస ప్రార్థనలు. ఉపవాసం ఉన్నారు ఈరోజు? ఉపవాసం ఉన్నోళ్ళు గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి గట్టిగా. తిన్నోళ్ళు కాదు, బుక్ అయిపోతావు. తిన్నోళ్ళు కాదు, తినకుండా ఉపవాసము తన్నోళ్ళు. యేసయ్య చూస్తా ఉన్నాడు ఇలా నిన్ను. తిన్నోళ్ళు అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఉదయాన్నే పాస్టర్ గారు నాకు ఒక మాట చెప్పారు, టిఫిన్ చేయమని. ఏం చేయమని? టిఫిన్ చేయి పాస్టర్ గారు, చాలా దూరం నుంచి అలిసిపోయి వచ్చావు అంటే నేను చెప్పిన మాట ఏం తెలుసా? ఈ ముందుగానే ఉపవాస ప్రార్థనలు, ఈ ఉపవాస ప్రార్థనకి నేను తినొచ్చి బలిపీఠం ఎక్కాను అనుకోండి, ఇంకా సంఘం ఉపవాసం ఉంటుందక్క? ఉండదు. అందుకని ముందు మా పేగులు మాడాలా, తర్వాత మీరు మాడాలా. ఆమేన్, హల్లెలూయా. గడిచిన 4 దినాలు ఉపవాసముతో ఉన్నారు. ఎస్తేర్ 3 దినాలు ఉపవాసం ఉంటేనే దేవుడు తలకిందులైపోయి శాసనాన్ని, రాజు శాసనాన్ని త్రిప్పివేశాడు ఆయన. మనం 7 దినాలు ఉంటున్నాం. ఎన్ని దినాలు? 7 దినాలు ఉపవాస ప్రార్థనలలో రక్షణ లేని కుటుంబాలకి రక్షణ కలగాల, విడుదల లేని కుటుంబాలకి విడుదల కలగాల, ఆరోగ్యము లేని కుటుంబాలకి ఆరోగ్యము, స్వస్థత లేని బిడ్డలు స్వస్థతను అనుభవించాలి యేసు నామములో. ఆమేన్ అనండి. ఉపవాస ప్రార్థన బహు ఘనంగా జరుగునుగాక. సరే, నా సబ్జెక్ట్ ఇది కాదు, ఏదన్నా ఉంటే సాయంత్రం చూస్తా. మీరు జాగ్రత్తగా వినండి. అబ్రహాము గుడారము నుండి హాగరు పారిపోతుంది.
గుడారం అంటే దేవుని మందిరం అని చెప్పా, ఆగర్ అంటే నువ్వు నేనని చెప్పా. సంఘములో ఉండాల్సిన మనము సంఘానికి దగ్గర అవుతున్నామా, పారిపోతున్నామా? జాగ్రత్తగా వినండి. సంఘములో ఉండాల్సిన మనము, తండ్రి అయిన అబ్రహాము గుడారములో ఉండాల్సిన మనము, ఈ గుడారములో ఉండాల్సిన మనము పారిపోతున్నామా, దగ్గర అవుతున్నామా? ఒకడు యెరూషలేమును విడిచి యెరికోకి వెళుతున్నాడంట. ఏం విడిచి? యెరూషలేమును విడిచి యెరికోకి వెళుతున్నాడు. వాస్తవానికి మనోడు ఎక్కడుండాలా? యెరూషలేములో. యెరూషలేములో వాడికి క్షేమం ఉంది, యెరూషలేములో వాడికి ఆదరణ ఉంది, సహవాసం ఉంది, బంధాలు ఉన్నాయి. అక్కడ అపోస్తుల బోధ ఉంది, ప్రార్థన, విజ్ఞాపన, ధూపం ఉంది. మనోడు ఎక్కడుండాలో అక్కడ ఉండట్లా, యెరూషలేముకు దూరంగా పారిపోతున్నాడు. యెరూషలేముకు దూరమై క్షేమంగా ఉన్నాడా? లేదు. కొంతమంది దొంగలు వాడి మీద పడి పిడిగుద్దులు గుద్ది వాడి దగ్గర సైనో ఉంగరమో దోసుకోలా, వాడి ఒంటి మీద ఉన్న వస్త్రాలు దోసుకున్నాడంట దొంగ. ఏం దోసుకున్నాడు? దేవుని మందిరానికి మనము దూరమైతే, దేవుని సంఘానికి మనం దూరమైతే, పరిశుద్ధమైన స్థలానికి, అబ్రహాము గుడారం అనబడుతున్న దేవుని మందిరానికి మనం దూరమైతే, మొదట వాడు దోసుకునేది మన సైన్ కాదు, మొదట వాడు దోసుకునేది మన రక్షణ అనే వస్త్రాన్ని. ఇది తప్పక నువ్వు వినుకుంటా. హల్లెలూయా. నేను నీకు చెప్పే మాట ఏమిటి పోట అంటే, నువ్వు దేవుని మందిరానికి దూరం కాకూడదు. ఇది ఇందాకలు బాగా వినిపించింది నాన్న, ఇప్పుడు వినబడట్లే, అందుకే నాకు చెవులాడాడు అయిపో. హల్లెలూయా. అబ్రహాము గుడారములో బలమైన 6 కార్యాలున్నాయి. ఇటన్నిటిని ఆగరము దోసుకొని వెళ్ళిపోయింది, ఆగరు దోసుకొని వెళ్ళిపోయింది, పారిపోతుంది. నీ జీవితంలో, నా జీవితంలో ఈ పూట దేవుని మందిరములో మనం నిలబడగలిగితే, ఉండగలిగితే, ఒక్క 6 అనుభవాలు ఈ పూటను పొందుకోబోతున్నాం. ఎన్ని అనుభవాలు? మంచిగా వాటిని పొందుకో. నీ ఇంటికి నువ్వు వెళ్ళు, నా దోవని నేను వెళ్ళిపోతా. వచ్చానంటే వచ్చానని రావటం కాదు, వింటున్నానంటే వింటమంటే కాదు, చేస్తున్నానంటే చేయటం అంటూ కాదు. వచ్చిన నీవు, ఉపవాసం ఉంటున్న నీవు, ప్రార్థన చేస్తున్న నీవు, గడిచిన 4 దినాలు లేక ఈరోజు 5వ దినం, ఒక రోజు కాకపోయిన ఒక రోజు, ఒక పూట కాకపోయిన ఒక పూట, ఏదో ఒక మాట నేను బలపరచునుగాక, ఏదో ఒక కోణములను పట్టబడదువుగాక, ఏదో ఒక కోణములో నీ స్థితిగతులు మార్చబడాలి. ఈ సంవత్సరం ఈ సభలు ఏర్పాటు చేసినందుకు నా బ్రతుకు మారిందన్ను సాక్ష్యం ఇవ్వగలగాలి. సంపాదించేది ఎప్పుడైనా సంపాదించగలవు, కానీ బ్రతుకును మార్చుకోవటమే చాలా కష్టంగా ఉంది ఇప్పుడు భూమి మీద. రోజు ఒక వ్యక్తి ఆ ఇంట్లో ఉంటున్న వారితో అంటునేవాడంట, రోజు ఈ ఇంట్లో ఈ బూజును కొట్టలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు అని. ప్రతిరోజు ఉదయాన్నే చూస్తున్నారు, ఇంటి నిండా బూజే, ఏం చేయాలో అర్థం కావట్లా. అప్పుడు ఒక దైవ సేవకుడిని, ఒక పెద్ద మనిషిని సలహా అడిగితే, ఈ పెద్ద మనిషి అన్నాడంటే, రోజు బూజు పడుతుంది అంటే దాన్ని తోడలేవు, బూజు ఇంకా అలమకూడదు అంటే ఆ బూజును అలిమే సాలిపురుగును చంపాలని చెప్పాడంట. ఎంతమందికి అర్థమైంది ఆ మాట? ఆమేన్. రోజు భక్తి చేయటం కాదు, చెయ్యి, మంచిదే, కానీ నీ బ్రతుకులో బస్టు పట్టిపోతున్న బూజుని, అలుముతున్న సాతాను నువ్వు చంపాలా. అటు కార్యాన్ని పొందుకొని స్థలంలోంచి నువ్వు వెళ్ళాలా. నేను చాలా మంది చోట్ల గమనిస్తూ ఉన్నాను, రాత్రి వచ్చిన వాళ్ళు ఇప్పుడు బహుశా లేరనుకుంటా ఇక్కడ.
ఇప్పుడు వచ్చిన వాళ్ళు మరలా నైట్ కాపాడుతారో లేదో కూడా నాకు తెలియదు. అందుకే ముందుగా చెప్తున్నా, మన జీవితాలలో దేవుని మందిరానికి దగ్గరగా ఉన్నామా, దూరంగా ఉన్నామా? జాగ్రత్తగా వినండి ఈ మాట, జాగ్రత్తగా వినండి. నిత్యము జరిగే ఆరాధనకి, నిత్యము జరిగే ఉపవాస ప్రార్థనలకి సంవత్సరానికి ఒకసారి 7 రోజులు ఉన్నానంటే కుదరదు. సంవత్సరానికి ఒకసారి కాబట్టి ఆ ఊరైనటికి వచ్చి ఉంటారు. నన్ను వదిలిపెడితే 7 దినాలు కూర్చొని ఆడమంటే ఆడస్తా. అది కాదు ఇక్కడ కావలసింది. నీవు బ్రతికిన దినములన్నిట దేవుని మందిరానికి నువ్వు దగ్గరగా ఉన్నావా? ఎన్ని ఆదివారాలు మందిరానికి ఆగిపోతున్నావు? ఉపవాస పండుగలకి ఆగిపోతున్నావు? ఎన్ని విజ్ఞాపన ప్రార్థనలకు ఆగిపోతున్నావు? ఎన్ని ఆన్లైన్ ప్రార్థనలకు ఆగిపోతున్నావు? చూడండి, కళ్ళు బయట పెట్టుకొని చూడండి నా వైపు. సైతాన్ ఇల్లు చెప్పమంటారా? మీకు చెప్పమంటారా? చెప్తేను నాకు బాగా అర్థమైంది. అక్కడికి వస్తాను ఇప్పుడు. సైతాన్ ఇల్లు ఎక్కడుంటుందని. సాతానుగాడి ఇల్లు ఎక్కడుంటుంది అంటే నీ కనురెప్ప మీద. వాడి ఇల్లే అది. అర్థమైందా? అక్కడ వాడి ఇల్లుంది కనుక వాడు ఆనే కూర్చుంటాడు వచ్చి నీకు. అందుకే నీకు మారు కిట్ట దొగతున్నావు, నువ్వు ముందుకు పడుతున్నావు. నిజం చెప్తున్నా, వాక్యం వినేటప్పుడు నిద్రపోకూడదు. వాక్యం వినేటప్పుడు నిద్రపోతున్నావు అంటే వాక్యం క్రియ చేయదు. అందుకే చెప్తున్నా, చేస్తున్నానంటే చేస్తున్నా కాదు, ఈ మీటింగ్స్ ద్వారా లేదంటే ఉపవాస పండుగల ద్వారా బలమైన మేలులను పొందుకుందువుగాక. ఆమేన్, హల్లెలూయా. నా బాధ ఏమిటి అంటే నువ్వు ఏ ప్రార్థనకి ఆగకూడదు, ఏ ప్రార్థనకి నువ్వు దూరం అయిపోకూడదు. దేవుని సన్నిధిలో నువ్వు నమ్మకంగా ఉండాలి. ఉన్నది 10 మంది అయినా, 50 మంది అయినా, 100 మంది అయినా మనం నమ్మకంగా ఉండటం నేర్చుకోవాలి. దేవుని మందిరానికి వస్తున్నావు కదా, కరువులు ఎదురయ్యాయని వెనక తిరిగి చూడకూడదు. శోధనలు ఎదురయ్యాయని వెనక తిరిగి చూడకూడదు. కన్నీళ్ళు ఎదురయ్యాయని వెనక తిరిగి చూడకూడదు. అవమానాలు ఎదురయ్యాయని వెనక తిరిగి చూడకూడదు. దేవుని మందిరాన్ని వెనకకి వేయకూడదు. ఏమైనా పరిస్థితులే తారుమారైనా, సమస్యలే పైన పడుతున్నా, వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని మందిరాన్ని సంఘం ప్రేమించునుగాక. అట్టే ఆడైనరు, అట్టుంటే బాగుపడతారు. అట్టే లేదు. ఆదివారం వస్తే బంధువులు ఒకరని, ఆదివారం వస్తే చుట్టాలు ఒకరని, ఆదివారం వస్తే బంధువులు పెళ్ళని ఒకరని, ఆదివారం వస్తే ఇంకొకటని, ఆదివారం వస్తే ఇంకొకటని. ఆదివారం వస్తే దేవుని సంఘానికి నువ్వు దూరం కాకూడదు. వాడు లక్ష్యం ఇచ్చినా బాగూడదు. నువ్వు అది ఎంత పెద్ద డ్యూటీ అయినా, జాబ్ అయినా, పని అయినా. ఆమేన్, హల్లెలూయా. ఒక్కసారి పోయావు అనుకో, ఇందాకలా మీ పాస్టర్ గారు చెప్పినట్టు, ఒక గొర్రె దాడితే చాలు, ఆమె దాటగా నాకేమైంది, నీడు కూడా దాడతాడు మళ్ళీ వెనకాల. ఆయన దాటితే నాకేమైంది, నేను కూడా దాడతా. ఆయన ఏమైనా చేశాడు? కాలే పాస్టర్ ఏం చేయలా. ఏమైనా అడిగాడు? ఏమి లేదు, అసలుకి ఏమి లేదు. ఇంకోసారి ఎప్పుడన్నా అడిగితే ఆమె పోయింది, నేను పోయినా, నష్టమైంది. నా చేతులు జోడించి మీకు చెప్పే మాట ఒకటే, బహు భయంకరమైన దినాలలో మనం ఉన్నాము. నువ్వు సంఘములో ఉంటున్నావా? సంఘము నుండి పారిపోతున్నావా? నా దేవుడికి కావలసిన వారు సంఘములో స్థిరపడేవారు. నిన్నే బాగిను. నా దేవునికి కావలసిన వాళ్ళు సంఘములో స్థిరపడగలిగిన వారు. ఏమైనా సంఘములో నిలిచి ఉన్నవారు నా దేవుడు కావాలే గాని పరిస్థితి పారిపోయేవాళ్ళు గారు. కొంతమందికి అదేం రోగం నాకు అసలు తెలియదు, ఓరనే అలగతారు. అది ఒక పెద్ద రోగం అనుకోవాలి, ఏ రోగం అనుకోవాలి. తెలంగాణలో ఏమంటారు నాకు తెలియదు, మా పక్క అయితే అది పెద్ద రోగమే. సీటుకి మాటికి అలిగే రోగం. పార్టీ లేదని ఒకడు అలిగే, ప్రార్థన లేదని ఒక ఆమె అలిగే, ఇంక నడిపింపు లేదని ఒక ఆయన అలిగే,
ఎంత అప్పగించలేదని ఒక ఆయన ఎలాగే వచ్చేదే క్రమం తక్కువైతే అన్నీ నీకు అప్పగించి నేనేం చేయాలా? ఆమేన్, హల్లెలూయా. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారంట. ఎంతమంది? పెద్దోడేమో నమ్మకంగా ఉన్నాడు, చిన్నోడే సమస్త ఆస్తులు పంచుకొని తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు. ఆయన్నే చిన్న కుమారుడు అని చెప్పుకుంటా ఉంటారు చాలామంది. ఈయనకు ఒకరోజు తినటానికి తిండి కూడా లేక పందిలు పొట్టు తినాలనుకుంటే అది కూడా దొరకలేదంట. ఈయనప్పుడు ఏమనుకున్నాడు తెలుసా? నా తండ్రి ఇంట్లో అయితే సమస్తం ఉన్నాయి, నా తండ్రి ఇంటికి మరలా వెళ్ళాలా అనుకున్నాడంట. జాగ్రత్తగానండి. ఎలా అనుకున్నాడంటే ఒక కూలివాడిగైనా ఉండాలనుకున్నాడు. ఎలా అనుకున్నాడు బిడ్డ? పని చేసుకునేవాడు, కూలివాడిగైనా నా తండ్రి ఇంట్లో ఉండి నేను బ్రతుకుతాను అనుకున్నాడు. మొత్తానికి రానే వచ్చాడు. తండ్రి అట్టమింటోడైనా వదులుకోడు. నిజం చెప్తున్నా, ఈ భూమి మీద బాధలు ఎక్కువ ఎవరికంటే పాస్టర్లకే. విశ్వాసుల మైండ్ అంతా ఒక విధంగానే ఉండదు. వీళ్ళు తలంపులన్నీ ఒక విధంగానే ఉండవు. వీళ్ళు పలు రకాల తలంపులతో మందిరానికి వస్తారు. పలు విధానాల యొక్క ఆలోచనలు, తలంపులు వీళ్ళు కలిగి ఉంటారు. అందరితో యాగాలి, అందరితో పడాలి, అందరినీ భరించాలి, అందరిని ఓర్పుతో ముందుకు నడిపించాలి. మీ పని ప్రార్థనకు వస్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు. నిజం చెప్తున్నా నేను. అంత భయంకరమైన బాధ. మిమ్మల్ని చూస్తే మీరు చాలా మంచి వాళ్ళగా ఉన్నారు, కానీ మా నెల్లూరు వాళ్ళు ఏమి ఏడిపిస్తారంటే అంతగా ఏడిపిస్తారు పాస్టర్ని. మా నెల్లూరు సైడ్ ఒక విశ్వాసిగా నలిగితే ఆ పాస్టర్ తలలో ఇంకెంటుకలు రాలిపోవాలా. అప్పుడుదా బతిమలాడని ఆమె రాదు. ఇంకా మేం బతిమలాడనులే, చెప్తున్నా మీకు. ఆమేన్, హల్లెలూయా. మొత్తానికి కూలివాడిగా ఉండాలనుకున్నాడంట. ఎలాగా? కూలివాడిగా. మొత్తానికి తండ్రి చూశాడు, ఎదురైన కుమారుడిని హత్తుకొని ముద్దు పెట్టి వస్త్రాలు తొడిగించి ఉంగరము తొడిగించి ఇంటికి చేర్చుకున్నాడు. ఎలా వచ్చాడు ఇంటికి? కూలివాడిగా. అప్పుడు పెద్ద కుమారుడు ఏమనుకున్నాడు తెలుసా? ఇదేంటి డాడీ, సమస్తాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు కదా, మళ్ళా వస్తే వాడిని నువ్వు ఇంతగా ఆదరిస్తున్నావేంది అంటే, తండ్రి మనసులో ఒక ఆలోచన బహుశా ఉంటుంది ఖచ్చితంగా. తప్పిపోయినా వచ్చినా ఈడు ఎలా ఉండాలనుకుంటున్నాడు? కూలోడిగా. ఫస్ట్ నుంచి నువ్వు నమ్మకం ఉన్నందుకు నువ్వెవరివి? కొడుకువి. ఒక్క మాట చెప్తానండి, మీరు కూలోడికి సమస్తం హక్కు ఉంటుందా? కొడుక్కి సమస్తం హక్కు ఉంటుందా? చెప్పరే మీరు. సంవత్సరానికి ఒకసారి వచ్చి గాలి కట్టాయిట్ అనిపోయేవాడికి హక్కు ఉంటుందా? జీవితాంతము నీ భారమే నా భారము, నీ నడిపింపే నా నడిపింపు, నీ వైరాగ్యమే నా వైరాగ్యం అని దైవ సేవకుడికి అప్పగించుకొని బ్రతికేవాడికి హక్కు ఉంటుందా? సమస్తాన్ని అప్పగించుకొని బ్రతికేవాడికే హక్కు ఉంటుంది. నేను చెప్పే మాట ఏంటంటే, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి గాలోళ్ళలాగా వచ్చి గాలి తగిలినట్టు పోయి వెళ్ళిపోతే నీకేం మాత్రం కూడా సంఘములో హక్కు ఉండదు. మరి ఎప్పుడు నువ్వు అర్హత కలిగి సంఘములో బ్రతకగలవు అంటే, ఒక స్థిరమైన బుద్ధితో, ఒక స్థిరమైన ఆలోచనతో, ఒక స్థిరమైన అప్పగించుకునే దాన్ని బట్టి ఈ సంఘములో నువ్వు వర్ధిల్లగలవని మాత్రం నేను చెప్పగలను. ఆమేన్, హల్లెలూయా. మీరు జాగ్రత్తగా వినండి. సంఘము నుండి చాలా మంది పారిపోతూ ఉన్నారు. ఒక నెల వస్తే ఇంక 2వ నెలలో రావట్లేదు. ఒక సంవత్సరం వస్తే కాన్ని పొందుకుంటారా, మేలులన్నీ పొందుకుంటారా? పట్టిన రోగం బాధ్య, పట్టిన దోషం బాధ్య. ఒకప్పుడు నడవలేని ఆమె, ఒకప్పుడు పొందుకోలేని ఆమె, ఒకప్పుడు కార్యాన్ని చూడలేని ఈ తల్లే, ఈ కొడుకే నడియేట్లో పాస్టర్ గారి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా దేవుడు లేడు. మా నెల్లూరు భాష దేవుడు లేడు, గీవుడు లేడంట. ఏమి లేడంట? దేవుడు లేడు, గీవుడు లేడు. ఏమన్నాడు దేవుడు అస్సలకి చెప్పు? దేవుడు ఉండబట్టే కదరా బాగుపడ్డావు, ఆ దేవుడు ఉండబట్టే కదరా నాయన నడిపించబడుతున్నావు, ఆ దేవుడు ఉండబట్టే కదా ఈరోజు నీ కుటుంబం ఈ స్థాయిలో ఉంది, ఆ దేవుడు ఉండబట్టే కదా నీ స్థితిగతులు కట్టబడ్డాయి అంటే, లేదో దేవుడు లేడు, గీవుడు లేడు. సంఘము నుండి పారిపోయే జనాభా ఎక్కువ, సంఘానికి దగ్గరయ్యే వాళ్ళు తక్కువ. ఇంతటికి నువ్వు ఏ గుంపులో ఉన్నావు? సంఘము నుండి పారిపోతున్నావా, దగ్గర అవుతున్నావా?
జాగ్రత్తగాను సంఘానికి నువ్వు దగ్గర అవ్వగలిగితే ఈ సంఘములో ఒక 6 విషయాలు నేను చెప్పా, త్వరగా చెప్పి నేను ముగిచ్చేస్తా. జాగ్రత్తగాని ఇంకా అసలు వాక్యం లేకే పోలా. ఆమె వాక్యం చెప్పలే ఇంకా నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. ఇప్పుడు ధైర్యం ఉండండి యేసునామములో. ఆమె నేను చెప్పండి. అబ్రహాము యొక్క గుడారములో 6 అనుభవాలు ఉన్నాయి. ఎవరైతే ఆ సంఘములో ఉంటారో వారు ఈ అనుభవాలను పొందుకుందురుగాక, వారి అనుభవాలతో నడిపించబడుదురుగాక, గుడారమును ఎడవక నిత్యము నడిపించబడుదురుగాక. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పు గట్టిగా, గట్టి కొట్టు. హల్లెలూయా. అంత గట్టిగా చెప్పాలి యేసునామములో నువ్వు. ఆమేన్. ఆది కాండము అబ్రహాము గుడారముకి ఆగ్రహము దూరం అయిపోయింది. గుడారానికే కాదు, కొన్ని అనుభవాలు ఉన్నాయి, అనుభవాలకు కూడా సంఘము దూరం అయిపోతుంది. ఆది కాండము 12వ అధ్యాయం 8వ వాక్యం చదువక్క. అక్కడ నుండి బయలుదేరి గుడారమును వేసి అక్కడ యెహోవాకు బలిపీఠాన్ని కట్టి యెహోవా నామమున అబ్రహాము గారు ప్రార్థన చేసేను. ఆమేన్. ఇప్పుడు గుడారములు ఏముందమ్మా? తేటగా చెప్పా, బలిపీఠము, అక్కడ విజ్ఞాపన ప్రార్థన ఉంది. ఏముంది బిడ? ప్రార్థన ఉంది. చెప్పండి, అర్థమేంటి చెప్తున్నా? ప్రార్థన. చెప్పండి, ప్రార్థన. ఇక్కడున్న మిమ్మల్ని అందరు నేను ఒక మాట తలుచుకుంటున్నా, ఒక మాట అడగాలనుకుంటున్నా. మీరందరూ ప్రార్థన చేస్తున్నారా? చేస్తున్నారంటే అందరూ చేస్తున్నారంట. నేను కూడా చెప్తా, చేస్తున్నాను. ఎందుకు చేయను? చేస్తా ప్రార్థన. ఏం ప్రార్థన? ఉపవాస ప్రార్థన. నాకు తెలుసులే, ఉండు. ఏం ప్రార్థన అంటే భోజనం దగ్గరకు వచ్చినప్పుడు 2 మాటలు ప్రార్థన. ఏమని? ప్రభా, ఈ అన్నం లేషం ఉండకూడదయ్యా, దీన్ని తిన్నప్పుడల్లా నాకు బలం దయచే ప్రభా. ఇది ప్రార్థన. ఇంతేనా? చెప్తా ఇను, నీ గురించి నాకెందుకు తెలీదు. పడుకునేటప్పుడు ప్రార్థన. ఎక్కడ? మంచం మీద కూర్చోనే, కింద మోకాళ్ళు లేదు. ఏమని ప్రార్థన? ప్రభువా, ఈ రాత్రి పడుకుంటాను, ఏ దయ్యం నన్ను తొక్కకూడదు, ఏ భూతం నన్ను తొక్కకూడదు. ఇది ఒక ప్రార్థన. ఇంకొక ప్రార్థన ఉంది. ప్రభువా, మా ప్రయాణములో మా చుట్టూ అగ్ని కంచివే. మా కుటుంబం చుట్టూ కంచివే, నా బిడల చుట్టూ కంచివే. కంచి అంటే తెలుసా నీకు? కంచి అంటే తెలుసా? ఇది ఇప్పుడు మన మందిరం ఉందనుకోండి, మందిరం చుట్టూ ఒక గోడ కానీ ఇలాంటి ఒక ముళ్ళ తంతి లాంటిది తీస్తే దాన్ని కంచి అంటాం. అదేనా మన భాష? కంచి. అర్థమైంది బిడ? కంచి అంటాం. ఇప్పుడు బస్సు కదిలింది, ప్రభా ఈ బస్సు చుట్టూ కంచి అంటే బస్సు ముందుకు పోద్దే? చెప్పరే మీరు? బస్సు ముందుకు పోద్ది తమ్ముడు, పోద్దా? ఇప్పుడు నువ్వు ఉన్నావు నాన్న, నీ చుట్టూ ఉన్నట్టుండి ఒక పెద్ద కంచి కడితే ముందుకు పోతావు నాన్న. మన వాళ్ళకి ఆడి ఏ ప్రార్థన చేసేది అసలు తెలియదు. ఇదే ప్రార్థన. కంచివే. కంచి కాదు, ఇశ్రాయేలు ప్రజలు నడిపించింది దేవుని సన్నిధి. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. గడిచిన 4 దినముల నుండి ఉపవాస పండుగలను నడిపిస్తున్నది దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుని మహిమ. ఆ మహిమే, ఆ సన్నిధే నేటికి సజీవముగా నిలిచి ఈ సేవకులని ముందుకు నడిపించునుగాక. సన్నిధి గొప్పది, కంచె కాదు. కంచేస్తే ఒక అడుగు కూడా ముందుకు పోలేరు నువ్వు. ఆయన సన్నిధి దేవరాత్రములు ఈ సేవకి, పరిచర్యకి, సేవకులకి తోడై ఉండునుగాక.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పెళ్ళికి ఒక పరిచర్య చేస్తే ఒక వ్యక్తి వెళ్ళాడంట. ఆ పెళ్ళిలో దైవ సేవకుడు బాగా ప్రేమించి, ఆ వ్యక్తి అంటే చాలా ఇష్టం ఈ దైవ సేవకుడికి. తమ్ముడా, భోజనాలు టైం అయింది నాన్న, ప్రార్థన చేయి అన్నాడంట. మనోడు ప్రార్థన చేసి ముగించక ప్రార్థన చేసేటప్పుడు ఇలా అన్నాడంట, యేసు నామములో ఈ భోజనములో విశ్వం విరిగిపోవునుగాక అన్నాడంట. పెళ్లి పెద్దలు, చుట్టాలు, మిత్రులు, స్నేహితులు అందరూ చూశారు. బిడ్డ, విశ్వం విరిగిపోవునుగాక అన్నాడు. బిర్యానీ అంతా మిగిలిపోయింది. ఇదేంది, ఈ సేవకుడు ప్రార్థన చేయమంటే బిర్యానీలు ఇష్టం ఉందంటాడు ఏంది? బహుశా ఇష్టం పెట్టాడేమో కాలే పాస్టర్ గారు అని ఒక్కరు కూడా తినకుండా వెళ్ళిపోయారు. బిడ్డ, అర్థం కాని విషయాలు ఇవన్నీ. ఇంకొక మాట చెప్పమంటారా? ప్రార్థన అంటే ఒక బలిపీఠాన్ని కట్టాలి. ఆ బలిపీఠం మీద ఎప్పుడు అగ్ని మండుతూనే ఉండాలి. అది గుడారములో ఉంది. ఆమేన్. ఎక్కడుంది? ఎక్కడుంది బిడా? గుడారములో. ఎవరైతే సంఘము నుండి పారిపోకుండా, మీరు నిజంగా సంతోషంగానే ఉన్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎవరైతే గుడారము నుండి పారిపోకుండా తండ్రికి నీ గుడారానికి నీ అప్పగించుకొని ప్రభు రాకడ వరకు నిలిచి ఉంటారో, వారిలో ఉండాల్సిన మొదటి అనుభవం గుడారములో ఉంటున్న అనుభవమే ప్రార్థన. ప్రార్థన, 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 ప్రార్థన. రోజుకి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు బిడ్డ? కొంతమందిని అడిగితే ఎంత చేస్తాను పాస్టర్ గారు? 10 నిమిషాలు చేస్తాను, ఒక 20 నిమిషాలు. రోజుకు ఒక్క పూట చేసేలాకే సరిపోతుంది పాస్టర్ గారు. ఇంక దేనికి మరి? రోజుకు ఒక పూటే భోజనం తినమ్మా, 3 పూటలు తినొద్దు. శరీరం బాగుండాలని ఏది దొరికితే అది తింటాం మనం. ఏ బస్ స్టాండ్లోనే దిగు, బస్సు దిగేది ఆలస్యం. ప్రయాణం చేయి, ట్రైన్లో ఎక్కేది ఆలస్యం. ఏది కావాలంటే అది తినుడే తినుడు. కానీ నీ ఆత్మ బలంగా ఉండాలి అంటే ప్రార్థన చేయాలా? నీ ఆత్మస్థితి బలముగా ఉండాలంటే ప్రార్థన చేయాలా? 24 గంటలు పాస్టర్ గారు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. నేనే 3 పూటలు తిని పండుకుంటా. పాస్టర్ గారు ఉపవాసం అనండి, నేనేమో కమ్మగా తిని పండుకుంటా ఉపవాసం. నిజంగా చెప్తున్నాను, నేను ఇంకా 2 రోజులు ఉంది. యేసు నామములో గౌరవంతో చెప్తాను, మీ మీద ప్రేమతో. 3 పూటలు కూడా మానేయండి. ఆమేనండి. హల్లెలూయా. ఒక్క పూట స్తోత్రం వద్దు. 3 పూటలు ఉండండి సంపూర్ణంగా. ఇంకా 2 దినాలు ఉన్నాయి మీటింగ్స్. దేవుడు బలమైన కార్యాన్ని తలపెట్టబోతున్నాడు ఆయన. ప్రార్థన చేయటము అంటే ఉన్నట్టుండి బబులోను దేశంలో ఒక స్వరం వినబడింది, ఒక మాట వినబడింది. ఈ దేశంలో ఎవ్వరూ కూడా ప్రార్థన చేయకూడదు, ఏ దేవునికి మొక్కొద్దు, ఏ దేవుని నామాన్ని స్తుతించకూడదు, ప్రార్థించకూడదు. భయంకరమైన పరిస్థితి. ఎవరైనా ప్రార్థన చేస్తే వారిని తీసుకొని వెళ్ళి ఎక్కడేయాలా? సింహాల గృహలో వేయాలా. ఈ విషయం బాగా దానియేలుకు తెలుసు. అయినప్పటికీ ఆ పరిస్థితుల మధ్యలో ప్రజలందరూ భయపడిపోతున్నారు బిడ. అయితే దానియేలు మాత్రం ఇంటికి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీ తెరిచి మోకాళ్ళు ఊని ప్రార్థన ప్రారంభించాడంట. ఆమేన్. అన్నీ బాగున్నప్పుడు కదా ప్రార్థన చేసేది. అన్నీ కుషించిపోతున్నప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేయాలా? శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థన చేయాలా? రోగముతో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలా? అప్పుడు ఏమవుతుందంటే నీ ప్రార్థన జీవితము నీ ఆత్మీయతను బలపరుస్తూ ఒక్కొక్క మెట్టు నిన్ను ఎక్కిస్తూ ఉంటుంది. ఎన్నడూ నువ్వు పడిపోవు, ఎన్నడూ నువ్వు బలహీనం అయిపోవు. ప్రార్థన చేయకే సంఘానికి దూరం అయిపోతుంది. ప్రార్థన చేయకే శోధనలు జయించలేక విశ్వాసులు దిగజారిపోతున్నారు.
ప్రార్థన చేయకే యవనస్తులు పాపాన్ని జయించలేకపోతున్నారు. ప్రార్థన చేయకే రోగాన్ని జయించలేకపోతున్నారు. ప్రార్థన చేయకే పరిస్థితులు వాళ్ళ జీవితంలో తారుమారు కావట్లేదు. ఆమేన్. ప్రార్థన చేయి, అప్పుల కట్లు కూడా నా దేవుడు తెంచివేస్తాడు. అప్పులో నన్ను 24 గంటలు ఏడిస్తే ఏం ప్రయోజనం? నాకు అర్థం కాలేదు. సమస్యలు నేను ఏడుస్తూ కూర్చుంటే సరిపోయిద్దా? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని మూల కూర్చుంటే సరిపోయిద్దా? ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలని ఆలోచిస్తే నీ బొర్రే పాడైపోయిద్ది. అవన్నీ పక్కన పెట్టి నీకున్న పరిస్థితిని బట్టి మోకాళ్ళు పోని ప్రార్థన చేయి. పరిస్థితులన్నీ కూడా ఒక మలుపు తెచ్చి బలమైన కార్యాన్ని చేయుటకు ఆయన బలవంతుడని చెబుతున్నాను ఈ మధ్యాహ్నం. ఆమేన్. హల్లెలూయా. నా జీవితంలో మనకు కావాల్సింది ప్రార్థన. నేను మూల కూర్చుంటాడు. ప్రార్థన అనుభవం కలిగిన వాడు ఎన్ని వచ్చి నెత్తిన పడ్డా సింహంలాగా నిలిచి ఉంటాడు. ఆమేన్. అబ్రహాం గుడారంలో ఏముంది? మొదట ప్రార్థన. ఏముంది బిడ్డ? చెప్పమ్మ తల్లి. ప్రార్థన. రెండో ఆదికాండము 18వ అధ్యాయం 2వ వాక్యం. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి నీ కటాక్షము నా మీద ఉండిన ఎడల ఇప్పుడు నీ దాసుడిని దాటిపోవద్దు. చాలక అబ్రహాము గుడారము దగ్గర ఉన్నప్పుడు 3 వ్యక్తులు అతను చూశాడు. వారికి ఎదురుపడి అక్కడ ఒక మాట చదువక్క. నేల మట్టుకు వంగి. చాలక్క, చాలు. వారిని ఎదుర్కొని ఏం చేశాడంటే, నా వైపు చూస్తున్నారా మీరు? నేల మట్టుకు ఏం చేశాడు? గట్టిగా చెప్పాలి మీరు. నేల మట్టుకు వంగిపోయాడంట. ఆమేన్. 2, ఈ గుడారములో ఉన్నది ఏంది అంటే తగ్గింపు. ఆమేన్ అని చెప్పండి గట్టిగా. ఏమని చెప్తారు? ఆమేన్. ఆమేన్. సంఘములో, మీ గుడారములో, సంఘములో, ఈ పరిచర్యలో రెండవదిగా ఏముంది అబ్రహాము గుడారములో అంటే తగ్గింపు. డైరీ ఉంటే రాసుకో. ఆమేన్. హల్లెలూయా. ఇంటూనే ఉండాలి. ఏదన్నా పరిశుద్ధుల ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు రాసుకోవాలి. ఒకరోజు నీకు ఉపయోగపడుతుంది అది. గుడ్లు ఎల్లబెట్టుకుని ఏం చెప్పి నువ్వు కానీ ఆపి త్వరగా అంటే చూస్తే ఎట్లా ఆపతా కానీ. ఆమేన్. హల్లెలూయా. రెండోదిగా తగ్గింపు ఉండాలా. ఈ తగ్గింపు ఈ గుడారములో ఉంది. అంటే తండ్రి అయిన అబ్రహాము గుడారములో ఉంది. తగ్గింపు గుడారములో ఉంది కానీ తగ్గింపు మనలో లేదు. ప్రార్థన గుడారములో ఉంది కానీ ప్రార్థన సంఘములో లేదు. తగ్గింపు అయితే గుడారములో ఉంది. దైవ సేవకుడు తగ్గింపు కలిగి బ్రతుకుతున్నాడు. సేవకురాలు తగ్గింపు కలిగి బ్రతుకుతుంది. ఆమేన్. హల్లెలూయా. కానీ నాలోనే తగ్గింపు లేదు అనండి. లేదు. అందుకే తగ్గించుకోమను. నువ్వెంత అంటే నేనంత. ఆయనే నన్ను అనటానికి ఆ మందిరం కాకపోతే ఇంకొక మందిరం అంత కఠినంగా మాట్లాడతాడా? అంత భయంకరంగా మాట్లాడతాడా? హల్లెలూయా. హల్లెలూయా. ఒక రోజంటే నక్క బాప్టిజం తీసుకోవాలని ఒక మందిరానికి పోయింది. ఏంది? నక్క బాప్టిజం తీసుకోవాలని ఒక మందిరానికి పోయింది. జాగ్రత్తగా విను. బాప్టిజం తీసుకోవాలని మందిరానికి పోయి, పాస్టర్ గారు, నువ్వు ఇప్పుడు పాస్టర్ నక్కకి, పాస్టర్ గారు నాకు బాప్టిజం ఇవ్వమని అడిగింది.
అప్పుడు ఈ పాస్టర్ అన్నాడు అంటును, నీకు బాప్టిజం ఇస్తే మా సంఘానికి ఒక విశ్వాసి కూడా రాడు, నీకు నేను బాప్టిజం ఇవ్వలేను, నీ బ్రతుకే మురుకు బ్రతుకు, అసలు నేను నమ్మలేను అని నేను చెప్పాడు. లేదు లేదు, నువ్వు ఎన్ని సంవత్సరాలు నమ్మకంగా ఉండమన్నా నేను నమ్మకంగా ఉంటాను బాబు, నాకు మాత్రం బాప్టిజం ఇవ్వు, నువ్వేది చెబితే అది చేస్తా, ఏది చెబితే అది చేస్తావా, చేస్తా. సరే, ప్రతి ఆదివారం మరి పాత్రలు పడతాయి, తోముతాను పాస్టర్ గారు. ప్రతి ఆదివారం మందిరం ఓడొస్తాను పాస్టర్ గారు, మందిరాన్ని కనిపెట్టుకొని పరిచర్య చేస్తాను పాస్టర్ గారు. ఇంకా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అయింది. నమ్మకత్వం బాగా పాస్టర్ గారికి అర్థమైపోయింది. చాలా నమ్మకంగా ఉంది ఇది. ఈ నమ్మకంగా ఉందని ఇచ్చాడంట పాస్టర్ గారు. ఏమి ఇచ్చాడంటే, మాట్లాడరు మీరు, నడిపింపు. తెలుసా నడిపింపు అంటే? నడిపింపు ఏడ నిలబడి పాటలు ఇవ్వటము, ప్రార్థన అనుభవాలు నేర్పించటము నడిపింపు. 4 రోజులు అయింది. ఇంకొక 5-6 సంవత్సరాలు అయింది. నడిపింపులో కూడా నమ్మకంగా ఉంది బిడ్డ. దేంట్లో నమ్మకంగా ఉంది? నడిపింపులో నమ్మకంగా ఉంది. పాస్టర్ గారు అబ్బా చాలా నమ్మకస్తురాలు ఇదని ఇంకొక సంవత్సరం దాటిన తర్వాత ప్రతిసారి సిలువలో 7 మాటలు గుడి ప్రేయర్ వస్తుంది కదా, ఆ రోజు ఒక మాట ఇచ్చాడు పాస్టర్ గారు. ఇది పలికింది 7 మాటలలో ఒక మాట. ఈ విషయంలో కూడా నమ్మకంగా ఉంది ఇది. పాస్టర్ గారికి బాగా నమ్మకం కుదిరింది. ఇంకెందుకు ఈ నక్కను అప్పుడప్పుడు నేను బయట ఇవ్వినప్పుడు వాడుకోవచ్చు అని ప్లాన్ చేసి, ఎప్పుడన్నా పాస్టర్ గారు బయటికి వెళ్ళినప్పుడు ఆదివారం పూట రాలేని పక్షమున ఈ నక్కను వాడుకోవటం ప్రారంభించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా ఆత్మీయ జీవితం ముందుకు కొనసాగిపోతుంది నక్కది. ఒకరోజు ఉన్నట్టుండి పాస్టర్ గారు హైదరాబాద్కి వెళ్ళాల్సి వచ్చింది. నక్కకి చెప్పాడు, నక్క నేను హైదరాబాద్కి వెళ్తున్నాను, నమ్మకస్తురాలా, గుణవంతురాలా, నువ్వు నేను వచ్చేలేక ఆదివారం మల్లేపల్లిలో వాక్యం చెప్పు, సంఘాన్ని నడిపించు, నీ మీద నాకు నమ్మకం ఉంది, అందుకే సర్వ హక్కు నీ చేతులకు అప్పగించి నేను వెళుతున్నాను అని చెప్పి పాస్టర్ గారు మొత్తానికి హైదరాబాద్ వెళ్ళాడు. పాస్టర్ గారు బస్సు ఎక్కాల, వెళ్ళేది ఆలస్యం. నక్కకి పాత బ్రతుకు గుర్తుకొచ్చిందంట. ఏ బ్రతుకు? నక్క బ్రతుకు బహు ఘోరమైంది. అది చింతల మారి నక్క, బైబిల్లో చెప్తుంది, నేను కాదు. దీనికి పాత బ్రతుకు గుర్తుకొచ్చి పాస్టర్ గారు లేరు కాదని ఇది తన స్నేహితుల దగ్గరికి అడవి మీదకి వెళ్ళింది. అడవి అంటే తెలుసా మీకు? అడవి మీదకి వెళ్ళి ఇది ఏం చేస్తుంది? చచ్చిపోయిన జింక మాంసము, చచ్చిపోయిన భయంకరమైన బస్టు పట్టిపోయిన పాపిష్టి కార్యాలన్నీ ఇది అడవి మీద చేస్తుంది. తినింది పీకల కాడికి. మొత్తానికి మరలా గుడారంలోకి వచ్చింది. దైవ సేవకుడు 1 వారం అయిపోయింది, 2వ వారంలో వచ్చాడు. వాక్యం చెప్తున్నాడు, బైబిల్ తీశాడు. ఆమేన్, హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుడు మాట్లాడుతున్న మాట చెవుగలవాడు వినుగాక. నువ్వెక్కడికి పోయిందో నాకు తెలుస్తూ, నువ్వేమి తినింది తెలుసు, నువ్వేడ బ్రతికిందో నాకు తెలుసు, నీ బుద్ధి ఏందో నాకు తెలుసు అన్నాడంట. ఆ మాట అంట నీ నాకు కోపం వచ్చింది. మీరు కూర్చున్నట్టే కూర్చొని దిగ్గును పైకి లేచి, ఎవడు చెప్పాడు నా గురించి పాస్టర్కి అనిందంట. నేను చచ్చిన మాంసం తిన్నానని ఎవడు చెప్పాడు పాస్టర్కి? పాస్టర్ లేనప్పుడు నేను అడవి మీదకి వెళ్ళానని నా స్నేహితులతో కలిసి చెయ్యి వేసుకొని తిరిగానని పాస్టర్కి ఎవరు చెప్పారు అనింది. ఇది వాస్తవం చెప్పమంటారా? నువ్వే బ్రతికేది పాస్టర్ గారికి ఎవరు చెప్పని అవసరం లే. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే దేవుడే చెప్తాడు. నమ్మినోళ్ళు చెప్పడు కూడా స్తోత్రం చెప్పగట్టగా. హల్లెలూయా. ఈ మాట ఎందుకు చెప్పాను తెలుసా? తగ్గింపు ఉండదు. దేవుడు ఏదైనా మాట్లాడితే తగ్గించుకుంటారు, అస్సలు తగ్గించుకోరు. దేవుడు ఏదైనా హెచ్చరిస్తే నన్నే హెచ్చరించాడు, నన్నే సరి చేస్తున్నాడు, నన్నే నిలబడమంటున్నాడు. నన్నే అనేవారు తక్కువైపోయారు. కానీ దేవుడు ఏదైనా మాట్లాడితే కోపపడి సంఘానికి గుడారానికి దూరంగా పారిపోయేవారు ఎక్కువైపోయారు ఇప్పట్లో. నేను ఆ మందిరానికి రాను, నాకు ఆ సేవకుడు వద్దు, నాకు ఆ సేవకురాలు వద్దు, నాకు భలే కోపము, నన్ను ఏదనంటే నేను ఒప్పుకోను.
ఈ మాటలు ఎక్కువ వినబడుతున్నాయి, కానీ ఎవరైనా తగ్గించుకున్నారా అంటే ఎవరు తగ్గించుకోవట్లేదు. సంఘములో తగ్గింపు ఉంది, మనలో ఉందా? దేవుడు మాట్లాడినప్పుడు తగ్గించుకోవాలి, సేవకులు ఎదుట తగ్గించుకోవాలి, దేవుని సన్నిధిలో అణిగి మణిగి బ్రతకటం ఆగర్ నువ్వు నేర్చుకోవాలి. ఆమేన్. ఏదో శ్రమ తగిలిందని ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోవటం కాదు. ఈ పరిచర్యలో శ్రమ తగిలిందని ఇంకో మందిరానికి పోతాం, వాడు రాదా? వస్తుందా రాదా? ఏడ శోధన వచ్చిందని ఏడగాదని ఆడు ఊడ్చి ఇంక పక్క ఇంకొక చర్చికి వెళ్ళే వాడు రాదా? ఇంకొక ఇంటికి వెళ్ళే వాడు రాదా? జ్వరం ఏడన్నా రావాలనుకుంటే వచ్చింది ఖచ్చితంగా. ఆమేన్. జలుబు అంటే అర్థమైద్దా? మా ఆంధ్రాలో జలుబు అంటారు దాన్ని. అది రావాలనుకుంటే నువ్వు ఎక్కడున్నా వచ్చిద్ది. అది మల్లేపల్లి చర్చిలో ఉంటేనే కాదు, నువ్వు ఏడున్నా వచ్చిద్ది. అయితే నువ్వు తగ్గించుకొని బ్రతికే ఆ బ్రతుకును బట్టి నీ జీవితం కట్టబడుతుంది. ఆమేన్. అబ్రహాము గుడారములో రెండోదిగా తగ్గింపు ఉంది. ఏముంది? నువ్వు కూడా తగ్గించుకొని బ్రతకాలి. దేవుని మాట ఎదుట, దేవుని ఎదుట, దైవ సేవకులు ఎదుట, ఈ పరిచర్య ఎదుట అన్ని విషయాలలో తగ్గించుకొని ఎవడు అణిగి మినిగి బ్రతుకుతాడో వారిని నా దేవుడు హెచ్చిస్తాడు. తగ్గించుకున్న వారిని దేవుడు హెచ్చిస్తాడు. హెచ్చించుకున్నాడు కాదు, గర్విష్ఠలాగా మాట్లాడుతుంటారు. గర్విష్ఠ మాటలు కొంతమంది అలా మాట్లాడితే వాడు హెచ్చించబడతాడు అనేది భ్రమ. వాడు హెచ్చించబడి ఉన్నాడు, వాడు తగ్గించబడతాడు. తగ్గించుకున్నాడే, తగు మట్టుకు తగ్గించుకున్నవాడే ఒక్కరోజు కాకపోయినా ఒక్క రోజైనా ఒక ఉన్నతమైన స్థలములో నా దేవుడు ఉంచుతాడు. ఇది సత్యం. గుడారములో మొదట ఏముంది? రెండోది ఏముంది? తగ్గింపు. 3 ఆదికాండము 18:6. అబ్రహాము గుడారములో ఉన్న చారా యొద్దకి దేవుడు వెళ్ళి, నీవు త్వరపడి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. ఆమేన్. చాలు, నా వైపు చూడండి. అబ్రహాము గుడారములో 3 ఏముందయ్యా అంటే, ఈ గుడారములో మీకు ఇవ్వబడిన గుడారములో 3 రొట్టెలు. చెప్పండి, రొట్టె దేనికి సాదృశ్యము అంటే ఉపదేశం. ఆమేన్. దేనికి సూచన ఉపదేశం అంటే దేవుని వాక్యం. ఈ గుడారములో దేవుని వాక్యం ఉంది, దేవుని ఉపదేశం ఉంది. దేవుని ఉపదేశం ఈ సంఘములో వినబడుతుంది కనుక నువ్వు ఈ సంఘానికి దూరంగా పారిపోకూడదు. ఈ సంఘముతో అంటుకట్టబడి ఉండాలి, ఈ గుడారములోను నిలిచి ఉండాలి. నా దేవుడు నిన్ను బలపరచాలి, బలమైన కార్యాలు చేయాలి అంటే రొట్టె ఉన్న ఈ యొక్క గుడారములో, అంటే ఉపదేశం ఉన్న ఈ గుడారములో నిన్ను నువ్వు అప్పగించుకోవాలి, వాక్యానికి అప్పగించుకోవాలి. 7 రోజులు ఈ ప్రార్థనలలో ఉంటే ఏదో ఒక ప్రాంతం నుంచి ఒక దైవ సేవకులు మీ పాస్టర్ గారు పిలిపించారు. మేమెంత చూపు ఉంటామండి, ఉదయం వచ్చాం నైట్కి వెళ్ళిపోతాం. కానీ కడ వరకు మిమ్మల్ని పోషించేది, కడ వరకు మిమ్మల్ని నడిపించేది మీ తండ్రి. కడ వరకు అన్ని విషయాలలో నేనున్నాను అని మీ గాయాలు కట్టేది మీ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆ ఉపదేశములో మీరు నిలిచి ఉండాలి. ఆమేన్. ఉన్నత ఉపదేశమందునా బేస్మెంట్ సత్వగల సంగమందునా, ఉన్నత ఉపదేశమందునా, సత్వగల సంగమందునా,
కంచెగల తోటలోనా నన్ను స్థిరపరచినందునా, కంచెగల తోటలోనా నన్ను స్థిరపరచినందునా, కృపయంబడి కృపను పొందొచ్చు, కృపలో జయ గీతమే పాడొచ్చు. గట్టిగొట్టు. కృపలో జయ గీతమే, కృపలో జయ గీతమే, యేసయ్యా నీవే నాకని ఏరెవరు నాకు లేరని వేనోళ్ళ కొనియాడినా, నాశలు తీరవే వేనోళ్ళ కొనియాడినా, నాశలు తీరవే, కృపయంబడే కృపలో జయ గీతమే, కృపలో జయ గీతమే, ఇంకా గట్టిగా, కృపలో జయ గీతమే, ఇంకొకసారి, కృపలో జయ గీతమే, కృపలో జయ గీతమే. హల్లెలూయా. ఈ గుడారంలో ఉపదేశం ఉంది. ఏముంది బిడ్డ? ఉపదేశం. ఈ ఉపదేశము నుండి దూరంగా బాబాకండి. ప్రస్తుతము ఉపదేశము దొరకట్లా మీకు బయట. ఉపదేశమో కాదో కనుగొనలేని పరిస్థితులు. ఒక మాట చెప్పమంటారా? ఒక కాపరికి 100 గొర్రెలు ఉన్నాయనుకోండి. 100 గొర్రెలు ఆ కాపరితో ఉంటే వాటికి క్షేమమా? తప్పిపోతే క్షేమమా? తప్పిపోతే క్షేమం బిడ్డ. తప్పిపోతే తోడేళ్ళు పడతాయి, తప్పిపోతే మృగాలు వచ్చి నెత్తిన పడతాయి, తప్పిపోతే అనేక పరిస్థితులకి నువ్వు ఎదుర్కొంటావు. జాగ్రత్త. ఉపదేశంలో ఉండండి. ఉన్నతమైన సేవకుడిని దేవుడు మీకు ఇచ్చాడు. ఆ పరిశుద్ధుల నడిపింపులోనే మీరు స్థిరపరచబడండి. ఎవరి వైపు అంటే వారి వైపు చూడబాకండి. మీ తండ్రినే మీరు చూస్తూ దేవుని మార్గంలో మీరు నడిపించబడటానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఆమేన్. భూమి మీద ఎన్నో నడిపింపులు అవపడుతున్నాయి, కానీ ఇవన్నీ పక్కన పెట్టండి. మీ ఆత్మీయ తండ్రి ద్వారా మీకివ్వబడిన, మీ సేవకుని ద్వారా మీకివ్వబడుతున్న నడిపింపుకి మీరు అప్పగించుకుందురుగాక. ఆమేన్. హల్లెలూయా. వాక్యానికి అప్పగించుకున్నాడు తప్పాడు బిడ. నిజం చెప్తున్నాను బిడ, నేను జాగ్రత్తగా విన్నానా? నువ్వు జాగ్రత్తగా వినయ్యా. వాక్యానికి అప్పగించుకున్నవాడు తప్పిపోడు. దేవుని వాక్యమే అతడు నిలబెడుతుంది. దేవుని మాట ఆ వ్యక్తిని కడుతుంది. దేవుని వాక్యమే అతను నడిపిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, ఈ సంఘాన్ని, పరిచర్యను ఈ ప్రాంతంలో బలపరిచి నడిపించేది దేవుని వాక్యం, దేవుని మాట. ఆమేన్. ఆమేన్. దేవుని ఉపదేశానికి మీరు నేను అప్పగించుకుందాముగాక. అబ్రహాము గుడారములో ఏముంది? మొదట 2, 3 ఉపదేశం, వాక్యోపదేశం. ఆ ఉపదేశానికి మీరు దూరం కావాకండి. మీ తండ్రిని, మీ తల్లిని దుఃఖ పెట్టబాకండి. ఉన్నది మీరు కొంతమంది అయినా మీ ద్వారా ఈ సంఘము స్థిరపరచబడాలి. మీ ద్వారా ఈ సంఘం ఈ ప్రాంతములు విస్తరించబడాలి. బలమైన కార్యాలు చూడాలి. 3 చెప్పా. 4 ఆదికాండము 18:8. తరువాత అతడు ఎన్నను పాలను వారి ఎదుట పెట్టి, చూడు నా చాయలు చూడండి. 4
అబ్రహాము గుడారములో 4వది ఏముంది అంటే వెన్న పాలు. చెప్పండి బిడ్డ, వెన్న పాలు. పాలు వెన్న దేనికి సూచన అంటే సమృద్ధి. చెప్పండి బిడ్డ, సమృద్ధి. మీ గుడారములో, మనకివ్వబడిన ఈ గుడారములో సమృద్ధి ఉంది. ఆమేన్. ఈ గుడారములో ఎవరైతే నమ్మకంగా బ్రతుకుతారో వాళ్ళ కుటుంబాలు సమృద్ధిగా ఉండబోతున్నాయి. కరువు ఉండదు. ఆమేనండి అమ్మ. సమృద్ధి ఉంటుంది, కరువు ఉండదు, దుఃఖము ఉండదు, లేమి అనే మాట వినబడదు. ఉన్నది పట్టెడు పిండి అయినా, ఉన్నది కొంచెం నూనె అయినా అది విస్తారంగా పోతుంది యేసు నామములో. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది జీవితాలలో అనుకుంటూ ఉంటారు, మాకు లేమి, కొదువ, వ్యాధుల్లో ఉన్నాము, తినటానికి తిండి కూడా లేదు, ఈ బాధను భరించలేకపోతున్నాము అని ఏడుస్తూ ఉంటారు చాలా మంది. అటు ఏడ్చే వాళ్ళందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, నీ గుడారములో సమృద్ధి ఉంది, ఆశీర్వాదం ఉంది. ఆ గుడారానికి నువ్వు దగ్గరగా బ్రతకగలిగితే, ఆ గుడారాన్ని అత్తుకొని నువ్వు బ్రతకగలిగితే ఆశీర్వాదం నీ ఇంట్లో కూడా ఉండబోతుంది. ఆమేన్. దేవుని మందిరంలో ఎప్పుడు రొట్టెలు ఉంటాయి, అక్కడ రొట్టెలు ఉంటాయి. దేవుని బిడ్డల ఇళ్లలో రొట్టెలు ఉండినట్లు ఆశీర్వాదకరంగా మార్చబడాలి అంటే మొదటిగా పట్టిడి పిండిలో మొదట అప్పం తీసుకొచ్చి దైవ సేవకుడి చేతిలో పెట్టాల. షారేపతి గ్రామానికి ఏలియా దైవ సేవకుడు వెళ్ళాడు. బిడ్డ కాస్త మంచినీళ్ళు అమ్మని ఎదవరాలని అడిగాడు. ఇస్తానని చెప్పింది. నీళ్ళతో తృప్తిపడా? నీ చేతితో అదే ఒక రొట్టె ముక్క తీసుకురమ్మని చెప్పాడు. బిడ్డ అప్పుడు ఆమె అనింది, నాకు నా కుమారుడికి జాల పిండి తొట్టిలో పట్టిడి పిండి, పట్టిడు అంతే, అట్ట పట్టుకుంటే పట్టిడు, అంతేనా? అట్ట పట్టుకుంటే పట్టిడి పిండి, అది తప్ప ఇంకేమీ లేదు. అయినా పర్లేదు, దాంట్లోనే ఒక రొట్టె ముక్క తీసుకొచ్చి నా చేతిలో పెట్టు. ఆమేన్. జాగ్రత్తగాను స్త్రీలు చెప్తున్న ఈ మాట. పట్టిడి పిండితో 3 అప్పములు కాల్చగలమా? 3 రొట్టెలు కాల్చగలం బిడ్డ? అవుతుందే? కొంతమందికి పిండి ఉంటే ఏం చేస్తారో చేసి ఉదయాన్నే పారబోస్తారు. పారబోయటం అంటే అర్థమవుతుందా? పడేస్తారు. మా భాష కొంచెం అర్థం కాకపోవచ్చు, అర్థం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పడేస్తారు అంటే వాళ్ళకి ఎక్కువైపోయి పడేస్తారు. జాగ్రత్తగానండి. దేవుని దైవ సేవకుడు మీ ఇంటికి వచ్చినప్పుడు, లేక దేవుని సన్నిధికి మీకున్న పట్టిడి పిండిలోనే ఒక్క రొట్టె ముక్క బలిపీఠం మీద మీరు పెట్టగలిగితే ఖచ్చితంగా పట్టిడి పిండి తర్వాత ఆ పిండి తొట్టి పొంగి పొరలబోతుంది. ఆమేన్. మొదటి రొట్టె ముక్క బలిపీఠం మీదకి రావాలమ్మో. మొదటిది బలిపీఠం మీదకి రావాలా? మొదటిది బలిపీఠం మీదకి రావాలా? సమృద్ధి. దేవుని గుడారములో సమృద్ధి ఉంటే ఆ సంఘానికి, ఆ పరిచర్యకు అంటుగట్టబడిన మీ జీవితాలు కూడా సమృద్ధిగానే ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. ఆదివారం వస్తే సమృద్ధి బలిపీఠం మీదకి రావాలా? ఇటువంటి ప్రార్థనలు, కూటాలు జరిగితే సమృద్ధి బలిపీఠం మీదకి రావాలా? లేదు పాస్టర్ గారు ఏడదేమంట, ఉన్నదే కిలో బియ్యం అయితే ఆ కిలో బియ్యంలోనే దాంట్లో సగం వేరు చేసి, ఆ వేరు చేసిన గ్లాస్ బియ్యమైన బలిపీఠం మీద పెట్టు. సమృద్ధి గుడారములో ఉన్నట్టు నువ్వు చూసుకోవాలి, అది నీ బాధ్యత. ఆమేన్. గుడారములో 4వది ఏముంది? సమృద్ధి. ఈ సమృద్ధి కలిగిన గుడారములు అంటుగట్టబడిన మీ బ్రతుకులలో సమృద్ధి ఉండును గాక, లేమి తొలగించబడును గాక. మీకుందో లేదు, మీ పక్క ఈ సైడ్ ఆ పాట ఉందో లేదో తెలియదు, మా సైడ్ ఉంది ఆ పాట. మా పక్క ఏం పాట తెలుసా? ఎప్పుడు లేదు 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 లేదు. తెలుసా ఈ పాట మీకు? ఇది కూడా ఒక పాటే. లేదు లేదు. ఎప్పుడన్నా చూడు, ఆయన నోటగుండి ఈ రోజు నిందామంటే ఉంది పాస్టర్ గారు ఈరోజు సమృద్ధిగా బ్రతుకుతున్నాం అనడం. ఎప్పుడన్నా చూడు లేదు.
3 పూట్ల తింటానే ఉంటాడు, ఎప్పుడు తిరగతానే ఉంటాడు, ఎప్పుడు కట్టుకోవాల్సింది కట్టుకుంటానే ఉంటాడు. మళ్ళా లేదో నిజం చెప్పమంటారా? అనకూడదు, కానీ ఆ భాష పడతా మాట అనబాకండి. ఇట్లా ఆమేన్, హల్లెలూయా. నీ నోటితో నువ్వే శపించుకుంటున్నావని అర్థం. ఆమేన్. ఉన్నది గ్లాస్ బియ్యమైన దేవుడు సమృద్ధినిచ్చాడని చెప్పండి. దేవుడు ఒక పూట అన్నం పెట్టాడా? సమృద్ధినిచ్చాడు. టై బాబాకండి. ఆమేన్. దిట్టంగా నిలబడండి, ధైర్యంగా ఉండండి, సమృద్ధి ఉందని చెప్పండి. లేదు అనే పాటను మానేయండి. ఒకవేళ ఎక్కడ కూడా ఆ పాట ఉంటే మీకు స్తోత్రం, మానేయండి బిడ్డ. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఆయన ఆశీర్వదించటానికి ప్రార్థనలు ఏర్పాటు చేశాడు. ఆయన మిమ్మల్ని బలపరచటానికి పండుగలు, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించటానికి కూడికలు, ప్రార్థనలు, ఉపవాసాలు, ప్రార్థనలు. ఆమేన్. మీరు త్రోకగా ఉండాలన్న దేవుడు అనుకోవట్లే, మీరు తలగా ఉండాలన్న దేవుడు అనుకుంటున్నాడు. ఒక ఫలభరితమైన జీవితాన్ని మీరు చేయటానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆమేన్. గుడారములో ఏముంది? 4వదిగా సమృద్ధి, 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 సమృద్ధి. ఎట్టమిటి సమృద్ధి చెప్పమంటావా? అబ్రహాము గుడారములో ఆ ఇంటిలో పనివారు ఎంతమంది? 318 మంది. అంతేనా? కాలే పాస్టర్ గారు, 318 మందేనా? అబ్రహాము గుడారములో పనివారు ఎంతమంది? 318 మంది. 318 మందిలో శారమ్మ తల్లిని, అబ్రహాము గారిని వేస్తే ఎంతమంది? 300. మనిషి ఒక్క పూటకి ఎన్నిసార్లు భోజనం తింటాడు? ఎన్నిసార్లు అమ్మా? అదే తిట్టు చెప్పండి మరి, నాకు అర్థమవుతుంది. ఎన్నిసార్లు? 3 సార్లు. 7 చూపించండి. ఎన్నిసార్లు? ఇప్పుడు ఆలోచించండి. అబ్రహాము గుడారంలో ఒక్క పూట ఎన్ని ఇస్త్రాకులు ఎత్తాలి? 320 ఇస్త్రాకులు. ఒక్క రోజుకి అబ్రహాము గుడారములు ఎన్ని ఇస్త్రాకులు ఎత్తాలి? 3 పూట్ల 960 ఇస్త్రాకులు. ఇంకా చూడండి ఎంత సమృద్ధో. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు విశ్వాసముతో. ఆమేన్, హల్లెలూయా. మన ఇంటికి వచ్చిన వాళ్ళకి గతి లేదు ఒక పూట ఇస్త్రాకు ఎత్తటానికి, లేదని చెప్తాం మనం. ఎప్పుడన్నా పాస్టర్ గారు మన ఇంటికి వస్తే నీళ్ళు తాగుతారు. పాస్టర్ గారు నీళ్ళు తాగడమ్మా, గంజి తాగడు. గంజే తాగుతాడు, ఇంకేం తాగడు. నీళ్ళు అసలు తాగడు. అన్నం తింటారు పాస్టర్ గారు, తినడు. నువ్వు అడిగే మాటకే తినడు, ఇంకేసి నామలో. హల్లెలూయా. నిజం చెప్తున్నాను, నువ్వు అడిగే మాటకి ఇంకా తాగడు. అట్లా కాదు, బాటిల్ తీసుకొచ్చి పాస్టర్ గారు నీళ్ళు తాగడు అంటే అదొక గౌరవం. నీళ్ళు ఈకి తలికి నీళ్ళు తాగుతారా మీరంటే ఇంకా తాగను, నేను ఇంకెళ్ళిపోతా గమ్ముగా. అన్నం తింటారంటే తిన్ను, నేను ఎందుకు తింటా, వెళ్ళిపోతాను నెల్లూరుకి. ఇంక అట్నే ఉంది భాష. ఆమేన్. ఒకరోజు ఒక కుటుంబం ఉందంట. చెప్పమంటారా ముగించమంటారా? చెప్పమంటారా? ఆమేన్. ఒకరోజు ఒక కుటుంబం ఉంది తమ్ముడా. ఈ కుటుంబంలో ఒక బావ, ఒక బామార్ది. అంత మాత్రమేనా? వాళ్ళ అక్క, మొత్తం 3. ఎంతమంది బిడ్డ? 3. ఈ బామార్ది, బావ, అక్క ఉన్న ఈ కుటుంబానికి ఒకరోజు చుట్టాలు వచ్చిండ్రు. జాగ్రత్తగాను. చుట్టాలు వస్తే బామార్ది అన్నాడు, రే బామార్ది, చుట్టాలు లేక ఒక సంవత్సరానికి వచ్చారు, మనం పెట్టే తిండికి ఎవరు మన ఇంటికి రారు. ఈ రోజైనా ఒక 5 మంది చుట్టాలు వచ్చారు కాబట్టి ఒక 4 కిలో మాంసం తీసుకోరా. ఎంతమంది చుట్టాలకి? మళ్ళీ వీళ్ళు 3, మొత్తం ఎంతమంది? 8 మంది. ఒక 4 కిలో మాంసం తీసుకురా బాబు. చాలు. 4 కిలో, పావు కిలో ఏదో మొత్తానికి తీసుకురా బాబు. మొత్తానికి చుట్టాలను బాగా చూసి పంపిద్దాం, మన గురించి పేరుండేట్టుగా చెప్పుకోవాలి వాళ్ళు అని బామార్దిని పావు కిలో కోడి చికెన్ తెప్పించాడు. మనోడు పోయి తీసుకొని వచ్చి బావ దగ్గరికి వచ్చి, బావా ఈ పావు కిలో మాంసం మన 3కే సరిపోదు, 5 మంది చుట్టాలకి ఏం పెడతాం బావా? అక్కడే ఉంది కథ, జాగ్రత్తగా నేను చెప్తాను బామార్ది అని చెప్పాడంటే. ఏం చెప్తా యూనో, యాడ్ నుంచి తెచ్చి పెడతాం. ఊరిని చుట్టాలు వస్తుంటే పొద్దులు వస్తుంది, ఇంకేమో ఎలా పాలా లేదా?
జాగ్రత్తగాను. భోజనానికి 5 మంది చుట్టాలు కూర్చుంటారు, అంటే బంధువులు. వారిలలో మొదట నువ్వే కూర్చోవాలా. ఎవరు కూర్చోవాలా? బామారిది కూర్చోవాలా. బావగా అక్కగా మేము వడ్డిస్తాం. ఆమె ఏం చెప్పండి, హల్లెలూయా అని చెప్పి సలహా ఇచ్చాడు. కూర్చొని ఏం చేయాలా? మొదటి ముక్క నీకే వేస్తా. ముక్క వేసి ఎయికి తలికే. ముక్క అంటే అర్థమవుతుందా? కోడి ముక్క వేసి ఎయికి తలికే. బావా చాలు బావా, మనిషి అనేవాడు ఇంత కూర తింటాడాను. మనిషి అనేవాడు ఇంత కూర తింటాడా అను. సచ్చినట్టు 5 మంది కూడా అదే మాట అంటారు. కూర మిగిలిందే, సర్దుబాటు అయిందే. మొత్తానికి బామారిది బంతిలో కూర్చున్నాడు. మొదటి ముక్క, మొదటి భోజనం ఆయనకే పోయింది. అంత ప్లాన్ కదా ఇది. ఆయన గిన్నెలో పడి పడకతలకి అన్నమాట ఏం తెలుసు, బావా ఇంక చాలు బావా, మనిషి అనేవాడు ఇంత కూర తింటాడా అన్నాడంట. ఆ మాట అని అనకతలకే పక్కన ఉన్న చుట్టానికి తగిలింది. ముక్క కాదు కదా, ఆ పులుసు అలా పడి పడకతలకి అంటే ఇంక చాలండి మనిషి అనేవాడు. హల్లెలూయా. ఇది మన బతుకు. ఎవరు బతుకు ఇది? మన బతుకు. సర్దుబాటు. అబ్రహాము గుడారం అటువంటిది కాదు. 960 ఇస్త్రాకులు ప్రతిరోజు ఎత్తాల్సిందే, ప్రతిరోజు తినాల్సిందే. అంత సమృద్ధి బిడ ఇంట్లో, ఆ గుడారంలో. ఆమేన్. మీరు నమ్మండి, ఈ ప్రార్థనల ద్వారా నా దేవుడు ఒక సమృద్ధిని ప్రాంతంలో కలుగు చేయబోతున్నాడు. మీరు నమ్మండి. ఆయన సేవకుడుగా నేను చెబుతున్నా, లేమనే మాట, లేదనే మాట వినబడదు. ఎవరి నోట బట్టిన సమృద్ధి, ఎవరి నోట బట్టిన లేమి లేదు అనే మాట వినబడదు సునామములో. ఆమేన్. అంతగా నా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నీ హస్తాన్ని దీవించబోతున్నాడు. నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. పిండి తొట్టిని దీవించబోతున్నాడు. కరువు పారిపోతుంది. నువ్వు కాదు పారిపోవలసింది, కరువు పారిపోబోతుంది యేసునామములో. ఆమేన్. అట్టేడా అవుతుంది, నువ్వు పారిపోతుంది. మీరు మంచి వాళ్ళలాగా ఉన్నారు, కానీ మా నెల్లూరు వాళ్ళు మాత్రం ఒక పూట వానబడితే ఇంక రారు మందిరానికి. ఎప్పుడు ఆనబడితే ఒక పూట ఆనబడితేనే రా. హల్లెలూయా. నిజం చెప్తున్నా, గుడారానికి దూరంగా బాబాకండి, సంఘానికి దైవ సేవకులకు దూరంగా బాబాకండి. ఇక్కడ సమృద్ధి ఉంది. ఏముంది బిడా? ఈ సమృద్ధే మీ కుటుంబాలలో పని చేయనుగాక. ఈ సమృద్ధితోనే మీరు బ్రతుకుదురుగాక. ఇప్పుడు ఎన్ని చెప్పాను? మొదట అబ్రహాము గుడారములో ఏముంది? నీకు డైరీ ఎత్తాముడా. మొదటిగా ఏముంది అబ్రహాము గుడారములో? 2 ఏముంది? 3 ఉపదేశం, 4 సమృద్ధి. సమృద్ధి సమృద్ధి సమృద్ధి. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. 5 అదే ఆదికాండం 18-17. అప్పుడు యెహోవా దాచేదనా అబ్రహాము నిత్యముగా బలము గల గొప్ప జనమగను. చేతులున్నోళ్ళు గట్టిగా చప్పట్లు గట్టిగా హల్లెలూయా. తన సేవకుడు నిలబెట్టి ఆయన మాట్లాడుతున్న మాట, 5వదిగా ఈ గుడారములో వాగ్దానం ఉంది. ఏముంది గుడారములో? ఏముంది ఇక్కడ? వాగ్దానం. గొప్ప జనాంగముగా అబ్రహాము మార్చబడబోతున్నాడు. ఇది వాగ్దానం. ఒక సంఘముగా మీతో, సేవకుడితో, ఒక సేవకుడు ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట చెవుగలవాడు వినుగాక. ఇది వాగ్దానముతో కూడిన గుడారం. ఏంది వాగ్దానముతో కూడిన గుడారం? గొప్ప జనాంగముగా నేను మార్చి. ఆమేనే అనరు. చూడు, మీరు దీవెనకరంగా ఉంటారంటే ఆమేన్, మీరు 3 పూటలు తింటారంటే ఆమేన్, వీటికి మాత్రం ఆమేన్ ముందు ఉంటుంది.
ఎప్పుడైనా చూడు, మేము బాగుండాలంటే 10 సార్లు కాదు 100 సార్లు అయినా ఆమె చెప్తారు మనోళ్ళు. మీ సంఘం దీవెనకరంగా ఉండబోతుందంటే ఒక్కరన్నా అయ్యో ఇద్దరు ఆమె అన్నారు, అది కూడా నిద్రపోతా. నా దేవుడు చెబుతున్న మాట, గొప్ప జనాంగంగా ఈ సేవను దేవుడు మార్చబోతున్నాడు. అట్ట చెప్పాలా, అప్పుడు నెరవేరుతుంది అది. ఇది వాగ్దానముతో కూడిన గుడారం. ఆమేన్. ఈ సంవత్సరంలో వాగ్దానాలు ఎంతమంది తీశారు? ఇక్కడ తీశారా? అందుకు ఒక పాట ఉండిద్ది, పాడతా జాగ్రత్త, త్వరగా ముగించేస్తలే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములనిచ్చి, కొడితే గట్టి కొట్టాలంటే గమ్ముగా ఉండు, నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా, నన్ను కాపాడు వాడవు నీవే, ఆ నమ్మకమైన దేవా, నన్ను కాపాడు ప్రభువా, నిన్ను నీ కొనియాడేదా, ప్రభువా నిన్ను నీ కొనియాడేదా. ఆమేన్. చాలు చాలు. ఇంకొక మాట చెప్పమంటారా? ఎవరైతే గుడారమును దూరంగా పారిపోక గుడారానికి అంటుగట్టబడి ఉంటారో వాళ్ళ జీవితాలలో వాగ్దానాలన్నీ నెరవేరబోతున్నాయి. ప్రతి ఆదివారం మీ సేవకుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట, ఉపవాస ప్రార్థనలలో, కనిపెట్టే కూడికలలో, ఆల్ నైట్ ప్రార్థనలలో మాట్లాడుతున్న ప్రతి మాటలో నెరవేరబోతున్నాయి. ఈ సంవత్సరములను తీసుకుని వాగ్దానం నెరవేరబోతుంది. ఆయన వాగ్దానము చేయు దేవుడు, ఆయన పేరు వాగ్దానమును నెరవేర్చు దేవుడు. ఆయన మనిషి కాదు, ఆయన మనిషి కాదు, మౌనంగా ఉండటానికి రాయి కాదు, నిశ్శబ్దంగా ఉండటానికి చెట్టు కాదు. ఆయన జీవము గల దేవుడు. ఆయన నీతో ఒక మాట వాగ్దానం చేశాడు అంటే నువ్వు 100 వాగ్దానాలు చేసి వదిలిపెడతావు, కానీ నా దేవుడు ఒక్కసారి వాగ్దానం చేశాడంటే అది సంవత్సరాలు గతించిపోయినా, సంవత్సరాలు దాటిపోయినా ఆయన మాట అనబడుతున్న వాగ్దానం గతించిపోదు. ఆమేన్. ప్రారంభంలో ఏ వాగ్దానం నీతో చేశాడో, ప్రారంభంలో ఏ మాట చెప్పి నేను ప్రాంతానికి నడిపించాడో, ఏ మాట చేతైతే ఈ ప్రాంతంలో నేను నిలబెట్టాడో, వాడుకుంటున్నాడో, నేటికి సజీవుడుగా సజీవురాలుగా నేను నిలబెట్టాడో ఆ దేవుడు నేటికి సజీవుడు. ఆమేన్. ఆయన బలవంతుడు, ఆయన రోషము గల దేవుడు. ఆయన నీతో చేసిన మాట కూడా విడిచిపెట్టాడు. ఆయన నెరవేర్చు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మనుషులు నీకు మాట ఇచ్చి తప్పిపోయారేమో చెలే, తమ్ముడా, మనుషులు నీకు మాట ఇచ్చి తప్పిపోయారేమో, నిన్ను విడిచిపెట్టేస్తున్నారేమో, మనుషులు కడ వరకు నీతో ఉండకుండా ఉంటాను, ప్రాణం ఇస్తాను అను మధ్యలో వెలివేశారేమో. నా దేవుడు అటువంటి వాడు కాడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు, ఆయన నిన్ను వెలివేయడు. అన్ని విషయాలలో ఆయన వాగ్దానాన్ని నెరవేర్చు దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తీర్మానం చేసుకున్నావు, ఎన్నో తీర్మానాలలో నిలబడలేక పడిపోతున్నావు. నిబంధన చేస్తున్నావు, నిబంధనలో నిలబడలేక పడిపోతున్నావు. బాప్తిసం తీసుకునేటప్పుడు వాగ్దానం, ప్రతి సంవత్సరం ఒక వాగ్దానం దేవునితో చేస్తున్నావు. ఈ పండుగలలో, ఈ ప్రార్థన, ఈ ఉపవాస ప్రార్థనలు కూడా ఎన్నో వాగ్దానాలు చేస్తూ ఉంటావు ఆయనతో. నువ్వు అయ్యో ఇట బతుకుతానయ్యా, అయ్యో అట బతుకుతానయ్యా, అంతా అవుతుంది. ఏమి లేదు అక్కడ. నీ నోట్లో మాట, నాలుగు ఒకటి ఉండలే, ఊర్లంతా తగలబెట్టేది అది ఉంది కనుక ఆ నాలుగుతో ఏదైనా చెప్తావు నువ్వు మంచిగా. 100 అబద్ధాలు ఆడేనాడు కూర్చొని లేచి వెళ్ళిపోతాం. అదంతా నాకు బాగా తెలిసిందే. నేనేం చెప్తున్నానంటే, నువ్వు మాట ఇచ్చి తప్పుతున్నావు, కానీ నీతో మాట ఇచ్చిన వాడు మాత్రం నిన్ను విడిచిపెట్టాడు. ఇది వాగ్దానముతో కూడిన గుడారం. ఆమేన్, ఆమేన్.
ఈ రోజైనా నీ బ్రతుకును మార్చుకో. నా దేవుడు తన వాగ్దానాన్ని రూటీ చేయు దినం ఈ దినం. ఆయన వాగ్దానం నెరవేరు దినం ఈ దినం. వాగ్దానం నెరవేరబోతుంది. అయితే నీ బ్రతుకులో నువ్వు ఆయనతో చేసిన ఆ వాగ్దానం, ఏ వాగ్దానం అంటే ఏ మాట అయితే ఆయన తెచ్చి నువ్వు నిలబెట్టుకోలేకపోతున్నావో ఆ వాగ్దానం ఆయనతో నెరవేర్చు. ఆయన నీతో చేసిన ప్రతి మాటను రూటీ చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా వాగ్దానం చేసేవయ్యా, ఇంక 2 రోజులే ఉంది ప్రభా, ఈ మల్లేపల్లి అంతా నాకు అప్పగించేస్తాయ్యా. ఆమేన్. వద్దు, నువ్వు కూర్చొని పోతే చాలు. నీ భర్త రావద్దు, నీ బిడ్డలు రావద్దు, నీ మనవరాండ్రులు, మీ తాతలు ఎవరు రావద్దు. నువ్వు ఒక్కదాన్ని వచ్చి కూర్చొని ఒక్కదాన్ని రేపారులో కానీ బోళ్ళు అందరూ నరకానికి పోతాడు. చాలు అంతవరకు. గడిచిన ఉపవాస పండుగల నుండి, ప్రార్థనల నుండి ఈ ఉపవాస ప్రార్థనల వరకు ఎంతమంది మారారు మన కుటుంబంలో? అంటే ఎవరో కొందరు మారారు పాస్టర్ గారు, కొందరు మారలే, అసలు కలివే గాడోడు, వాడు మాటే వినడు. మీతో నేను చెప్పే మాట ఏంటంటే మీరు దేవునితో చేస్తున్న ఆ మాటని స్థిరపరచండి. మీతో నా దేవుడు ఒక వాగ్దానాన్ని చేసి ఈ 5వ రోజు ఆయన ముగించబోతున్నాడు. ఆమేన్. 5 అంటే కృప. సాయంత్రం చెబుదాం అనుకుంటున్నా, ఇప్పుడే ఎందుకు నోట్లోకి వచ్చి చెప్తున్నా. 5 అంటే కృప. 5వ రోజు నా దేవుడు తన కృప మీ మీద చూపెట్టబోతున్నాడు. ఆమేన్. ఆయన మిమ్మల్ని దాటి వెళ్ళడు. ఇప్పటికెన్ని చెప్పాను? ఒక్క మాట ఉంది, టైం అయిపోయినట్టుంది. చెప్పమంటారు, వద్దంటారా? చెప్పాల్సిందేనా? చెప్తా, నువ్వు జాగ్రత్తగా. దేవుడు నిన్ను దీవించును గాక. ఆదికాండము 14:14 చదువక్క త్వరగా. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని తన ఇంట పుట్టి అలవర్చబడిన 300 వెంట పెట్టుకొని ఎక్కడి వరకు? మళ్ళా చదవక్క. ఎవరిని తరిమాడంట? చెప్పండి. రాజులని. ఎవరిని తరిమాడంట? రాజుల్ని, శత్రువుల్ని. ఎవరిని అంట పెట్టుకోబోయాడంట? ఆయన ఇంట్లో ఉంటున్న పనివారిని, పరిచర్య చేసే వాళ్ళందరినీ అంట పెట్టుకోబోయాడు. ఇక్కడ ఒక మాట ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్ముడు నా మనసులో పెట్టాడు. రాజులందరినీ జయించటానికి అబ్రహాము గారు ఆయన ఇంట్లో ఉంటున్న వారందరూ ఐక్యత కలిగి ఆయనను బలపరచటమే. నమ్మినోళ్ళు ఆమేనని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక్కడితో ఇది సాధ్యమా? ఇద్దరితో ఇది సాధ్యమా? ముగ్గురితో ఇది సాధ్యమా? వాళ్ళందరూ ఎంట పెట్టుకొని వెళ్ళి రాజులను తరిమాడంట. ఇక్కడ మనకేం కనబడుతుందంటే ఆరోదేనా? ఇక్కడ మనకేం కనబడుతుందంటే ఐక్యత. చెప్పండి బిడ్డ, ఏం కనబడుతుంది? ఐక్యత. దుష్టుడు పారిపోవాలి అంటే, అసలు మీకు ఒక మాట చెప్పమంటావా? అసలు పారిపోవాల్సింది నువ్వుగా. దుష్టుడు పారిపోవాల్సింది ఎవరు? సాతానుగాడు. వాడేం పారిపోవట్లే, వాడేం ఇంకా నీ కళ్ళ మీద కూర్చుంటున్నాడు, నువ్వు పారిపోతున్నావు. వాడు పారిపోవాలా? పాపం నిన్ను నుండి తొలగిపోవాలా? దోషం పారిపోవాలా? కలమషం పారిపోవాలా? బట్ అన్నిటికీ పునాది కలిగిన దుష్టుడు పారిపోవాలా? మనం పారిపోవద్దు. ఆమేన్. హల్లెలూయా. వాడిని పారగొట్టాలి అంటే మనం ఐక్యతగా బ్రతకాలి. మీరందరూ ఐక్యతగా బ్రతకాల. సహోదరులు ఐక్యతగా బ్రతకాల. ఐక్యత లేని స్థలములో, సమాధానము లేని స్థలములో దుష్టుడు పని చేస్తాడు. జాగ్రత్తగాను. ఈరోజు కుటుంబాలలో దయ్యాలు పనిచేయటానికి, మన కొంపల్లోనే దయ్యాలు పనిచేయటానికి, మన ఇళ్లలోనే దయ్యాలు పనిచేయటానికి, ఇదిగో ఈ ఇంట్లో దయ్యాలు పనిచేయటానికి సమాధానం లేదు, ఐక్యత లేదు. భార్యతో భర్తకు ఐక్యత ఉండదా? భర్తతో భార్యకి ఐక్యత ఉండదా? బిడ్డలతో తల్లిదండ్రులకు ఐక్యత ఉండదా? తల్లిదండ్రులతో బిడ్డలకి ఐక్యత, సమాధానం
లేదమ్మా మీ ఇంట్లో ఉందేమో. లేదు, నువ్వు అదృష్టమంతురాలు, దాన్ని అదృష్టమంతురాలు నువ్వు ఉందని చెప్తున్నావు అంటే మీ ఇంట్లో ఉంది, బయట లేదు. ఇంకొక మాట చెప్పమంటారా? వచ్చేది 100 మంది విశ్వాసులైన ఒకరికి మీకు ఐక్యత ఉండాలా. ఆమేన్. ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకోవద్దు, ఒకరి మీద ఒకరు నిందలు మోపుకోకూడదు. ఐక్యత కలిగి సమాధానం కలిగి ఏ గుడారములో మందైతే బ్రతుకుతుందో వారి ఎదుట శత్రువులు పారిపోబోతున్నారు. చప్పడు కూడా స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. దయ్యాలు పారిపోబోతున్నాయి, చివరిగా ముగించబోతున్న. జాగ్రత్తగాను పారిపోవలసినట్టు పారిపోక. నువ్వు పారిపోతే అట్లా నాకు అర్థం కాలేదు. నువ్వు నిలబడు ఐక్యతలో, సహవాసములో. ఉందా నీకు పరిశుద్ధుల సహవాసం ఉందా? కొంతమంది ఆదివారం ఒక పూట వచ్చి పాస్టర్ గారు ఎట్లా బాగున్నారా, ఇది ఒక ఐక్యత. నెలకు ఒకసారి ప్రభు శరీరానికి వచ్చి పాస్టర్ గారు బాగున్నారా. మా నెల్లూరులో నేను ఒక మాట చెప్పాను, మన ఆదివారం నెలకు ఒకసారి వచ్చి ప్రభు శరీరం అంటే అసలు ఇవ్వను నేను, పోండి అని చెప్పా. నిజం ఇది. అన్నీ బాగుంటే మందిరానికి వచ్చేది, ఏమి పరిస్థితులు బాగాలేకపోతే ఇంట్లో కూర్చునేది. నెలకు ఒకసారి వచ్చి పాస్టర్ గారిని చూసి. ఇది ఐక్యత కాదు, ఇది సహవాసం కాదు. ఇది సహవాసములో ఐక్యత కలిగి బ్రతుకుతున్నవారు ప్రతి ప్రార్థనకి, ప్రతి కూడికి ఐక్యత పరచబడుతూనే ఉండాలి. సహవాసములు హాజరవుతూనే ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ఆ మంద బహుబలంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? బహుబలంగా ఉంటుంది. మీకు ఒక మాట చెప్పమంటారా? ఎవరైతే ఐక్యత కలిగి సహవాసము కలిగి బలముగా బ్రతుకుతారో ఆ సంఘములోకి ఎప్పుడు దయ్యాలు రావు, వాళ్ళు చెదిరిపారు. తోడేలు దూరుతుందంటే గొర్రెల మంద ఐక్యతగా లేదు. ఒక గొర్రె ముందు పోతే ఒక గొర్రె వెనకపోతే. ఒకడేమంటే నా ఇష్టం అంటే, ఒక ఆమె ఏమంటే నా ఇష్టం అంటుంది. నేను ఎన్ని గంటలకైనా వస్తా. అక్కడ ఏముందంటే ఒక నడిపింపు, ఒక సహవాసానికి వాళ్ళు కట్టుబడలేదని అర్థం. నీ ఇష్టం అంటే నువ్వు ఒక నడిపింపులో లేవు. గొర్రెగా అడవి మీదకి వెళ్ళి నా ఇష్టం అనేది చచ్చిందే. నిజం చెప్తున్నా. గొర్రె మాటిని కాపరు నిన్ను కాదులే నాయన, జాగ్రత్తగా. గొర్రె మాటిని కాపరుని కనిపెట్టుకుని ఐక్యతలో బ్రతికినావా, బతికినట్టే సరే. లేకుంటే ఏదో తోడేలు వచ్చి నీ తల తింటది ముందు, చచ్చి ఊరుకుంటావు అప్పుడు గమ్ముగా. ఒకే ఒక మాట చెప్పు, నేను ముగిస్తా. ఒకే ఒక మాట. దేవుని బిడ్డలు కనబడుతున్న మనకు బుర్ర లేదు. ఏం లేదు, అసలు లేదు. బుర్ర లేదు కాబట్టి ఎలా బ్రతకలో చేత కావట్లే. ఎంత నేర్పిస్తున్నా సేవకులు తల బాదుకుంటున్నా ఇట్ట లవలవలవలవలవ అని. ఎడన్నామా బయటికి వెళ్ళి మర్చిపోయామా, అంతే. పరిశుద్ధులతో మీకు సహవాసం ఉండాలి. మీ సేవకులతో మీకు సహవాసం ఉండాలి. సంఘములో మీకు సహవాసం ఉండాలి. అందరూ మోకాళ్ళ మీదకి రండి. ప్రతి ఒక్కరు మీకు సహవాసం ఉందా? మీరు నిజంగానే సహవాసములో బలపడుతున్న బిడ్డలేనా? దయచేసి గమనించండి. సహవాసానికి, గుడారానికి నువ్వు దూరంగా బ్రతుకుతున్నావేమో. నా దేవుడు చెప్తున్నాడు, సహవాసానికి, గుడారానికి నువ్వు దూరంగా పోవద్దు. యేసయ్యా, గుడారానికి దూరంగా నేను పారిపోయినా చెప్పండమ్మా. గుడారానికి దూరంగా నేను పారిపోను యేసయ్యా. ఎన్ని రోజుల పరిస్థితులైనా గుడారానికి దగ్గరగా బ్రతికితా. గుడారములు ఏముందయ్యా?